చేస్తున్న వాళ్ళు ఎవరో అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అవన్నీ మనం చేస్తున్నాం. మన గ్రూపులలో కూడా మన అపార్ట్మెంట్స్ లో జరుగుతున్నవి, మన ఇళ్లలో జరుగుతున్నవి, ఇవన్నీ మనం చేయడం లేదా? వాటన్నిటికీ భక్తి అనే పేరు కూడా. మళ్ళా నోములు. సార్ నా స్టూడెంట్స్ కొంతమంది కొన్ని ఆలయాలలో కలిశారు, దీపాలు వెలిగిస్తున్నారు, ఇట్లా వెలిగిస్తున్నారు అంటే ఇంకా అసలు ప్లేస్ లేకుండా వెలిగిస్తున్నారు. అంతే, ఎవరు మారతారని కాదు ఇది చేసేది. ప్రయత్నం అంతా కూడా ఏదో ఒక రోజు తగులుతుంది అది, అరే ఇది చేస్తున్నది తప్పు కదా. ఆ తగిలిన రోజు మాత్రమే మార్పు వస్తుంది. అంతేగాని ప్రవచనాలు విన్నప్పుడు అది టెంపరీ, అశాశ్వతమైన మార్పు. అది ఆ అశాశ్వతమైన మార్పు అది పెద్ద, అది ఒక్క నిమిషంలో ఏం కాదు. కానీ శాశ్వతమైన మార్పు కావాలి. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఈ బంధువులు, వీళ్ళందరిని వదిలేసి వెళ్ళాలి అనేది గట్టిగా గుర్తించగలగాలి కదా. అది గుర్తించడం లేదు కదా. ఎవరికి వాడే నేను ఇంకా గుంపులు. కొంతమందిని నేను అడిగాను, మీరేంది ఇప్పుడు మీరు వేరే గ్రూప్ లో కూడా ఉన్నారు కదా, మరి ఆ గ్రూప్ సంగతి ఏంటి అని. ఏం లేదు సార్, అది ఓ నెలకు ఒక ఐడియా ఇది అంటారు. అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే ఆ గ్రూప్ లోపల 50 మంది 100 మంది కలుస్తారు, కలిసి కబుర్లు చెప్పుకుంటారు, నేరాలు చెప్పుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటారు. నేను అన్న ఫలానా వాళ్ళు వెళ్ళిపోయారట కదా టీంలోంచి అంటే, అవును సార్ వాళ్ళు గ్రూప్ లోపల చీరలు అమ్ముతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా మన గ్రూప్ లో ఉన్నారు, తెలుసా మీకు? ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళ పేర్లు చెప్పకూడదని ఊరుకుంటున్నాను అంతే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన గ్రూప్ లోపల కూడా. పరిణతి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే నేను అంటూ ఉంటాను, ఎందుకంటే ఇందు లోపల 10 మంది ఉన్నా చాలు. కానీ ఏంటమ్మా? హలో, సారీ, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఏంటమ్మా? శ్రీకృష్ణ అన్నారండి ఆవిడ. ఓ అంతేనా? ఓకే. అట్లాగా మార్పు జనరల్లీ రాదు. అందరికీ ఎట్లే ఉందా, నాకే అట్లా ఉందా సార్? నెట్వర్క్ అస్సలు రావటం లేదు సార్. అవునా? మిగతా వాళ్ళందరికీ ఎలా ఉందండి? క్లియర్ గా ఉందా? బ్రేక్ అవుతా బాగుందండి, బాగుంది. వెరీ గుడ్. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవన పోరాటంలో కొంతమంది పోరాడుతూ ఉంటారు, కొంతమంది అలసిపోతారు, కొంతమంది జీవితాన్ని సరదాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది జీవితాన్ని దాటి అమరులు ఎలా కావాలి అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎందుకు పుట్టాము, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, మరణంతోటే నా జీవితం ముగుస్తుందా, ఇటువంటి ఆలోచనలతో కొంతమంది ఉంటారు. కొంతమంది జీవితం దొరికినటువంటిది ఒకే అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వీలైనంత మందిని కలవాలి, వీలైనంత మందితో కబుర్లు చెప్పాలి, వీలైనంత మందిని ఫంక్షన్స్ కి వెళ్ళాలి, వీలైనంత మందిని ఇళ్ళకి పిలవాలి, పార్టీలు చేసుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి. ఇంకా అయిపోయింది, జీవితం అయిపోయింది. ఇక తొందరగా అందరినీ కలుస్తాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, బతుకుంటామో లేదో, దీంతో ఇంకో కొంతమంది సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. జీవితం ఎప్పుడూ కూడా కొత్త సవాళ్లను మన ముందు ఉంచుతూ ఉంటుంది. కొత్త సవాళ్లను ఉంచిన ప్రతిసారి కూడా మనం వాటిని ఎదుర్కోవడానికి కష్టపడుతూ ఉంటాము. మళ్ళీ ఆ సవాళ్లు పూర్తవగానే మళ్ళీ కొన్నాళ్ళు ఆనందంగా ఉన్నట్టే ఉంటుంది, మళ్ళీ కొత్త సవాళ్లు. జీవితము వాటిని ముందుంచడం అనేటటువంటిది మనకు చాలా 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 చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడాను సవాళ్లు రాకూడదు, కష్టములు రాకూడదు, దుఃఖములు అసలు రాకూడదు,
సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కూడా కోరిక. ఇలా కోరిక లేని వారు ఎవరైనా ఉన్నారండి మన గ్రూప్ లో? నాకు ఏ రకమైన కష్టం రాకూడదు, ఏమీ రాకూడదు, ఉన్నదంతా ఆనందంగా ఉండాలి నేను, నాకు ఇంకా కష్టాలు ఏమీ రాకూడదు అనుకున్న వాళ్ళు ఉన్నారా గ్రూప్ లో? లేకపోతే కష్టాలు బాగా వచ్చేయాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది చేయలేపుతారా? బాగా కష్టాలు వచ్చి పడాలి నాకు కష్టాలు జీవితం. రావాలని ఎవరు కోరుకుంటారు సార్? రాకూడదనే కోరుకుంటారు, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కదా. కష్టాలు ఎవరు ఊరుకోరు సార్. కష్టాలు ఎవరు కోరుకోరు. కానీ కష్టాలు మనం కోరుకుంటే రాకుండా పోవడమో, కోరుకుంటే రావడమో కూడా జరగవు. మన శత్రువులకు కష్టాలు రావాలి అనుకుంటాం, మనకు శత్రు జయ మంత్రాలు ఉంటాయన్నమాట, శత్రుంజయ మంత్రాలు. ఓకే, సుదర్శన మహాహోమాలు, వీటన్నిటిలో ఏంటంటే నీ శత్రువులందరూ నాశనం చెందుతారు. అప్పుడు మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం. ఆ లిస్ట్ లో ఏంటంటే ఎవరెవరు నాశనం కావాలి అందరి పేర్లు రాసుకుంటాం అందులోపల. ఈ ఆలోచనలు ఉన్నంత వరకు కూడాను ఎప్పటి వరకు బాగుపడాలి. కష్టం వచ్చింది అనగానే ముందు ప్రత్యామ్నాయం ఏంటి, జ్వరం వచ్చింది అనగానే మందేంటి అన్నంత సులభంగా కష్టం వచ్చింది అనగానే ముందేమిటి దీనికి ప్రత్యామ్నాయం, ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి కదా. అంటే నేను కష్టాలు అనుభవిస్తూనే ఉండాలా? ఈ విధంగా ఆలోచించేవారే ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే జీవితంలో తక్కువ వయసులోనే ఎక్కువ వృద్ధాప్యం వచ్చేస్తుంది, జీవితం అంతా కూడా కృంగదీస్తూ ఉంటుంది మనని. దీనికి తోడు పక్క వాళ్ళని చూసి మనం కృంగిపోతూ ఉంటాము, పక్క వాళ్ళు మనం చూసి కృంగిపోతూ ఉంటారు. మనం ఆనందంగా ఉన్నామని వారు ఆనందంగా ఉన్నారని మనము. కానీ అసలు సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎవరు కష్టపడరు. వీళ్ళనంత మంది ఏం చేస్తూ ఉంటారు, అదిగో అక్కడ ఎవరో ఏదో పారాయణ చేయిస్తున్నారు, ఆ పారాయణ చేయిస్తే జీవితంలో చాలా బాగుంటుంది అని కొంతమంది, ఇంకో పారాయణ లోపల చేస్తే ఇంకొక జీవితం బాగుంటుంది అని ఇంకో కొంతమంది, ఇదిగో గ్రహణం నాడు ఆలయానికి వెళ్తే చాలా మంచిది, ఆ మంచిది అనే దాంట్లోపల ఎన్ని వెతుక్కోవచ్చో అన్ని వెతుక్కుంటాం, ఆలయాలకు వెళ్తాం, తోసుకుంటాం. ఎన్ని వందల ప్రవచనాలు, ఇప్పటికి మనం సుమారుగా 1200 ప్రవచనాలు విన్నప్పటికీ కూడా ఈ ఆలయాలకు వెళ్తాము, ఈ రష్ ఉన్న చోట్లకి వెళ్తాము, చుట్టాల ఇళ్ళకి వారాలు వెళ్ళిపోతాము. ప్రతి వారిని దగ్గర వాళ్ళు, వీళ్ళు నాకు దగ్గర వాళ్ళే కదా సార్, నా అన్న కొడుకు తమ్ముడు కూతురు దగ్గరే కదా, నాకు ఆత్మీయులే కదా అంటారు. ఆత్మీయులు అంటే ఏంటి? ఆత్మీయులు అంటే మనకు ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నవారు, అంటే మనలాగే ఆత్మ అన్వేషణ చేస్తున్నటువంటి వారు, సత్య అన్వేషణ చేస్తున్నటువంటి వారు మాత్రమే ఆత్మీయులు. అంతేగాని ఈ దేహంతో ఏర్పడిన బంధాలను నేను ఆత్మీయత అనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అయితే ఈ సత్యం నాకు తెలియడం లేదు ఎలాగా? ఇప్పుడు ఏంటంటే ఈ సత్యం నాకు తెలియడం లేదు. ఈ సత్యం తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా బాధగా ఉంటుంది, గుండె అంతా కూడా మండిపోతుంది. ఎవరిని కదిలించినప్పటికీ కూడా లావా బయటికి వస్తుంది. ఎవరిని చూసినప్పటికీ కూడా బయట వాళ్ళని ఏదో విధంగా మోసం చేసి వారి కుటుంబాన్ని సంతోష పెట్టాలి అనే ప్రయత్నం. పోనీ అలా అని కుటుంబాన్ని సంతోష పెట్టగలుగుతున్నారా? ఎంత డబ్బు తెచ్చినా, ఎన్ని వస్తువులు కొన్నా కుటుంబంలో కూడా సంతోషము ఉండడం లేదు. బయట వాళ్ళ కోసం ఎన్ని చేసినప్పటికీ కూడా వారికి ఏ విధమైనటువంటి సంతోషము లేదు. నాకు తెలిసిన వాళ్ళకు ఒకళ్ళకి 4-5 లక్షల అప్పు ఉంది. వాళ్ళు ఏం చేశారు, ఆ అప్పు ఉందని చెప్పేసి వాళ్ళు బాధపడట్లేదు, ఉంది అనుకుంటున్నారు అంతే. వాళ్ళు తీర్చాలి, వాళ్ళకి తోచినప్పుడు తీరుద్దాం అన్నట్టుగా ఉన్నారు. ఇంతలోకే వాళ్ళు ఎక్కడి నుంచో గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అప్పుడప్పుడు వస్తాయి కదా, ఆ డబ్బులు వచ్చాయి, అదో 75,000-80,000 వచ్చాయి. రాగానే ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో ఎవరికో కొడుకు పుట్టారట. మరి కొడుకు పుడితే మనం గ్రాండ్ గా చేయకపోతే ఎట్లాగా అని చెప్పేసి అనుకున్నారు. గ్రాండ్ గా చేసేసి ఆ 75,000 ఖర్చు పెట్టేశారు. ఏమర్థమైంది ఈ ఉదాహరణ వల్ల? చెప్పగలరా ఎవరన్నా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ద్వారా ఏమర్థమైంది మీకు? అప్పు తీర్చదండి, వాళ్ళు బాధ్యతారహితంగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వాళ్ళు కట్టవలసిన అప్పులు బాధ్యత వహించి అది కట్టట్లేదు. అప్పు కట్టకపోతే వచ్చే చెడ్డ పేరు కంటే కూడా వాళ్ళకి ఫంక్షన్ చేయగా వచ్చేటటువంటి జనాలు, వాళ్ళ ఇంటికి ఫంక్షన్ చేయగా ఇంటికి వచ్చేటటువంటి పేరు, అబ్బో వీళ్ళు బాగా గ్రాండ్ గా చేశారు ఫంక్షన్. మీరు చూసారా, చాలా మంది ఫంక్షన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం ఉంటుంది. ఆ పోస్ట్ మార్టం సెషన్ లో అందరూ కూర్చుంటారు, ఎంత బాగా జరిగింది, ఎంత అద్భుతంగా ఉంది. నాకు ఈ ఫంక్షన్స్ అంటే ఒక రోజులో వచ్చిన విరక్తి కాదు, జీవితంలో చాలా రోజుల కింద విరక్తి వచ్చింది. మరీను ఇంజనీరింగ్ టైంలోనే విరక్తి వచ్చేసింది. ఒక ఫంక్షన్ జరిగింది,
అందులోపల మా చుట్టాలలో ఎవరో రావాలి, వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, అందరు ఇలా సర్కులర్ గా కూర్చున్నారు అనమాట. ఫంక్షన్ అయిపోయింది, ఎంత గ్రాండ్ గా అయింది, అందులో ఎవరెవరు ఏమేం చేశారు, ఈయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, వీళ్ళకి తను ఎలా జవాబు చెప్పగలిగాడు, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి తను ఎలా సమాధానం చెప్పాడు, వీళ్ళు ఎలా ఏడ్చుకున్నారు, ఎంతసేపు ఇది అందరూ కూర్చుని, ఆడ మొగ అందరూ కూడా కూర్చుని చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. అందులో కొన్ని నేరాలు, అందులోపల కొంతమంది ఏడ్చుకునే వాళ్ళందరినీ మనం బాధ పెట్టగలిగాము అనేది, మన వాళ్ళందరినీ సంతోష పెట్టమనేది. వాళ్ళు అంటాడు అనమాట, పప్పు నిజంగా అబ్బా ఎంత బాగుందో అని చెప్పుకుంటున్నారు. నా అదృష్టం ఏంటంటే దేవుడు నాకు ఎక్కువ ఐటమ్స్ ని టేస్ట్ చేయడానికి ఇవ్వలేదు. ఇవాళ మా నాన్నగారిది యానివర్సరీ అయింది, అమ్మది కాదు నాన్నది యానివర్సరీ అన్నమాట. మా నాన్నగారు 2007 లో వెళ్ళిపోయారు, ఇదే రోజు వెళ్ళిపోయారు. గమ్మత్ ఏంటంటే ఇవాళ డేట్ కూడా కలిసింది అనమాట, 7వ ఏప్రిల్. అయితే మా నాన్నగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇవాళ చేస్తుంటే అక్కడ కాకరకాయ, ఏమంటారు, బెండకాయ, ఇవన్నీ చేశారనమాట. కంద, ఇవన్నీ మనకు తినే ఐటమ్స్ కాదు కదా. పెసరపప్పుతోటి పప్పు చేస్తారు, తర్వాత ఒక పౌడర్ ఏదో చేస్తారు, తర్వాత కొద్దిగా చారు వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, ఒకటి 2 పికిల్స్ ఉంటాయి. సో మనము ఈ కాకరకాయ, బెండకాయ ఇవన్నీ తినము కదా. తినకపోతే వాటిని చూస్తుంటేనే నాకు వామిటి. అందుకని పెట్టగానే నేను ఏం చేస్తానంటే, ముందు నేను అవి తినే లోపలే ముందు కాకరకాయ, బెండకాయ ఇవన్నీ మా అన్నయ్యలకి ఇచ్చేస్తాను అనమాట. సో మా అన్నయ్యలు, వదిన, మా వైఫ్, వీళ్ళకి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాను అనమాట అవన్నీ వడ్డించగానే. సో నాకు అంత అసహ్యం. సో దేవుడు ఒక రకంగా నాకు ఎక్కువ ఐటమ్స్ తినకుండా చేయడం అనేది నా అదృష్టం అనుకుంటాను నేను. ఎందుకంటే నాకు గొడవ లేదు, ఈ ఐటమ్ బాగుంది, ఆ ఐటమ్ బాగాలేదని ఏం లేదు. నాకేముంది, పప్పు అందులో ఆవకాయ ఉంటే చాలు. వారు అదే నాకు పంచపక్ష పరమాణాలు. సో నాకు పెద్దగా కంప్లైంట్స్ లేవు. కానీ ఇక్కడ జనాల లోపల వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, బాగుంది, బాగా జరిగింది కదండి ఫంక్షన్ అనగానే వాడు వస్తాడు, ఏం బాగా జరిగిందండి, బెండకాయలో ఉప్పు ఎక్కువ కాలేదా, బీరకాయలో ఇంకోటి ఏదో ఎక్కువ కాలేదా, ఏముంటాయో కూడా తెలియదు నాకు. సో అందుకోసం నన్ను అడగండి ఏం ఎక్కువైంది సార్ అని. సో ఏమైపోతుందంటే, జనరల్లీ వంటలు ఎలా ఉన్నాయి, వంటల మీద గొప్పతనాలు, కబుర్లలో గొప్పతనాలు, చీరలలో గొప్పతనాలు, మనం వేసుకున్నటువంటి బట్టలలో, వీటన్నిటిలో ఏమైపోతుంది, అల్టిమేట్ గా మనం మనుషులకు దూరం అవుతున్నాము. వాళ్ళందరూ మళ్ళీ మనకు రేపు చెడు జరగగానే ఏడుస్తారు. మా అమ్మ నాన్న ఇద్దరు ఉన్నప్పుడు 2007 లో మేము లక్షవత్తులు నోము చేసామన్నమాట. నాకు పెద్దగా అవి ఇష్టం ఉండేవి కాదు. సరే చుట్టాలందరూ చాలా మంది ఇంటికి వస్తారు, అమ్మ సరదా పడుతుంది, నెల రోజుల ప్లానింగ్ అవసరం దానికి. సరే చేశారు, గ్రాండ్ గా చేశారు. మా అమ్మ, కోడళ్ళు వీళ్ళందరూ కలిసి చాలా గ్రాండ్ గా చేసుకున్నారు లక్షవత్తులు నోము. చేయగానే అందరు చుట్టాలు ఇంటికి వచ్చారు, చాలా గ్రాండ్ గా చూసుకున్నారు. అందరం, మేము పిల్లలం కూడా రాత్రి పగలు పడుకోకుండా ముగ్గురం పిల్లలము చాలా గ్రాండ్ గా చేయించాము. చేయించిన తర్వాత 15 రోజులలో మా నాన్నగారు వెళ్ళిపోయారు. ఎవరెవరైతే ఈ ఫంక్షన్ చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చారు. ఏవైతే నవ్వుతూ చూస్తున్న మొహాలు అత్యంత దారుణంగా, ఘోరంగా ఏడుస్తున్న మమ్మల్ని చూశారు. ఎందుకంటే మా నాన్నగారు వెళ్ళిపోవడం అనేది ఇట్ వాజ్ షాక్. అసలు అది ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా నాన్నగారు సడన్ గా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది అది షాక్. ఎవరైతే 1 month బ్యాక్ 20 రోజుల కింద మమ్మల్ని ఆనందంగా చూశారో వాళ్ళందరూ మమ్మల్ని ఏడుస్తూ ఉండగా చూశారు. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, కష్ట సుఖాలు జీవితంలో అందరికీ వస్తాయి, కానీ ఈ సుఖాలే శాశ్వతము అని చెప్పేసి అనుకుంటే కష్టం కూడా వెంట ఎదురుగా ఉంది అని గుర్తుంచుకోండి. సుఖము అనే దాంట్లోనే దుఃఖము అనేది కూడా ఉంటుంది. కాబట్టి జీవితం అనేటటువంటి పోరాటంలో ఇవన్నీ కూడా మనము ఎదురు చూస్తూ ఉంటాము. చూస్తున్నప్పటికీ కూడా మన ప్రవర్తనని మార్చుకోము. మరి దీనికి కావాల్సినది ఏమిటి అంటే ఒక వెలుతురు. ప్రతి ఒక్కరి జీవితం లోపల ఒక వెలుతురు అనేటటువంటిది వచ్చి తీరాలి. ఆ వెలుతురునే మనము జ్ఞానము అంటాము. హిందూ ధర్మం లోపల అన్నిటికంటే గొప్పది జ్ఞానం. ప్రతి ఒక్కరి జీవితం లోపల కూడా తప్పక రావాల్సినటువంటిది జ్ఞానము. కానీ ఎక్కువ మంది ఇష్టపడరు జ్ఞానం తెచ్చుకోవడానికి, ఎక్కువ కష్టపడరు, ఎక్కువ ఇష్టపడరు. ఎందుకోసం అంటే వారికి జ్ఞానం కంటే కూడా ఈ బంధాలు ఎక్కువ ఆనందంగా ఉంటాయి. పిల్లలు, మనవళ్ళు, వీళ్ళతో కబుర్లు, ఫోన్ కాల్స్, ఇవన్నీ 100కు 100% మానేశామని ఎవరన్నా చెప్పగలరా అండి? మన గ్రూప్ లో 100% మానేశామని. ప్రతిరోజు నా పిల్లలతో నేను మాట్లాడను
అని ఒక్కరైనా మన గ్రూప్ లో చెప్పగలరా? ప్రతిరోజు నా పిల్లలతో గాని నా మనవళ్ళతో గాని మాట్లాడను అని ఒక్కరైనా చెప్పగలరా? నేను చేయటం లేదు నేను సార్. మాట్లాడాను రోజు సార్. ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం సార్. అట్లాగే సుగుణ గారు ఏదో చెప్పబోతున్నారు మీరు, అన్మ్యూట్ చేసుకుని మరి. రోజు ఏం మాట్లాడాం సార్. ఆ? వారానికి 2 సార్లు 3 సార్లు అంతే సార్, అంతకంటే ఎక్కువ మాట్లాడు. ఫస్ట్ అంటే నుంచి పిల్లలతో అలవాటు లేదు సార్. డైలీ అలవాటు అనేది పద్ధతి కాదు అని మొదటి నుంచి అంత చేయను. మరీ అవసరం అయితే ఇవన్నీ కాదు, ఇవన్నీ అశాశ్వతం అని ఎంతమంది ఒప్పుకుంటారండి? అంటే పిల్లలు, తర్వాత ఈ బంధువులు, ఈ స్నేహితులు, ఈ డబ్బు, ఈ కార్లు శాశ్వతం అని ఎంతమంది ఒప్పుకుంటారండి? ఇవి శాశ్వతమే కదా ఇవన్నీ, అవునా కదా? ఇవన్నీ శాశ్వతమే కదా? కాదు సార్. శాశ్వతం కాదు సార్. మిగతా వాళ్ళు కామ్ గా ఉన్నారంటే వాళ్ళందరూ శాశ్వతం అంటున్నట్టేనా? శాశ్వతం కాదు సార్, కానీ బతికినంత కాలం కావాలి కదా సార్ కొంతవరకు. ఉమ్, శాశ్వతం ఒక పరబ్రహ్మ అదే మన చెప్పండి. శాశ్వతమైంది పరబ్రహ్మ కాదు తెలిసినా కూడా మనసు ఊరుకోదండి. సచ్చిదానంద మళ్ళీ అందరితో కలవాలి, మాట్లాడాలి అని అనేము. సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాకపోతే రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా కాస్త జనాల్ని కలవాలి అనిపిస్తూ ఉంటుంది. అసలు మాకు అలా జనాల్ని కలవాలి అనిపించడం లేదు అన్నవారు ఎంతమంది అండి? నాకు లేదండి. కలవట్లేదు లేదని చెప్పినా అది ఉట్టిదేనండి. కలవకుండా ఉండలేము. ఎప్పుడో ఒకసారి అయినా కలవకుండా ఉండలేమండి. కొంచెం అయితే పూర్తిగా తగ్గించుకున్నాం సార్. మానేసామని చెప్పడం కష్టం. ఒక నేనైతే 60-70% అంటే తగ్గించామనుకోండి. ప్రాక్టీస్ లో పెడుతున్నాం. కావలసుకొని పోయి అయితే మాట్లాడాం సార్. అసలు ఎవరైనా లిఫ్ట్ లో అటు ఇటు పోతుంటే ఎప్పుడన్నా కలుస్తారేమో గానీ, అపార్ట్మెంట్లు అయినా గానీ కావలసుకొని పోయి ఆడ ముచ్చట్లు పెట్టి మన ఇంట్లోకి రమ్మని అట్లా లేదు సార్. ఇప్పుడు చాలా తగ్గింది, అసలే లేదు. అదే, కానీ మన అన్ని గ్రంథాలలో కూడా జ్ఞానం రావడానికి మొదట చేయవలసినటువంటిది వైరాగ్యమే కదా. జ్ఞాన సాధనకు అభ్యాస వైరాగ్యాల అవసరము. అవునా? అందుకే మనకు హిందూ ధర్మం లోపల గొప్ప మంత్రాలన్నీ కూడాను ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అంతరాయ తిమిరోపశాంతయే గాని, నా లోపల ఉన్నటువంటి అంధకారం పోవాలి అని అనుకుంటాం. అన్నిటికంటే గొప్పది గాయత్రి మంత్రం. అందరికీ తెలుసు, విశ్వామిత్రుడు మన అందరి కోసం అందించాడు. ఆ గాయత్రి మంత్రంలో ఏం చెప్పాడు? నాలోని అజ్ఞానాన్ని పోగొట్టు. సూర్యుడిలో ఉన్నటువంటి వెలుతురు ఏదైతే ఉందో అది నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి అంటున్నాడు. ఆదిత్య హృదయం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇందులోపల కూడా అంతే, నా లోపల అంధకారం పోవాలి అని చెప్పుకుంటున్నాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ చెప్పేది కూడా ఒక్కటే, ఏంటంటే నాలోనే అంధకారాన్ని పోగొట్టాలి. కాబట్టి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు కూడా ఘోషిస్తున్నటువంటి ఒకే ఒక సత్యం ఏమిటంటే మనలోని తమస్సుని అంటే అంధకారాన్ని, చీకటిని పోగొట్టాలి. అందుకే మనకు హిందూ ధర్మం లోపల ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని వెలుతురుతో సూచిస్తారు. వెలుతురుతోటి, జ్ఞానము అనేటటువంటిది వెలుతురు, వేడి, అజ్ఞానాన్ని కాల్చేసేది, మనస్సును చల్లగా ఉంచేది, ఇటువంటి పదాలే మనం ఎక్కువగా వాడుకుంటాం. మనస్సు చల్లగా ఉండాలి అంటే అక్కడ అజ్ఞానం కాలిపోవాలి. అంటే ఒకటి వేడి, ఒక చల్లదనం. సూర్యుడు, చంద్రుడు, సూర్యుడున్నా చంద్రుడన్నా ఒక్కటే. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆదిత్య హృదయం మొత్తం లోపల కూడా భగవంతుడి స్వరూపం. ఆయన ఈ ప్రకృతి పైన ఎటువంటి నియంత్రణ శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క సార్వభౌమత్వం. సార్వభౌమత్వం అంటే ఏంటండి? అన్నిటికన్నా చక్రవర్తిగా ఉండడం సార్. చక్రవర్తిలాగా ఉండడం, అన్నిటిపైన తన కమాండ్ ఉంచుకోవడం. సర్వదేవాత్మకో ఏషః, అందరు దేవతల యొక్క స్వరూపమైన రామ. జీవితంలో చాలా అలసిపోయావు, బాధ్యతలు తీర్చుకుంటూ అలసిపోయావు. నాన్నగారి మాటలకు ఇంత దూరం వచ్చేసావు అడవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భార్య వియోగం కలిగింది. కలిగిన తర్వాత ఆవిడ కనుక్కొని ఇక్కడికి వచ్చి ఎంతో మందిని చంపి శారీరకంగా అలసిపోయావు. లెక్కలేనన్ని వెన్నెల రాత్రులు బోలెడు ఏడుస్తూ బోరున ఏడుస్తూ
గుండె అంతా కూడా అవిసిపోయి మానసికంగా ఎంతో క్షీణించిపోయావు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది మన గురించి చెప్తోంది. మనం ఏంటంటే ఎండమావుల వెనక పరిగెడుతున్నాం. పరిగెట్టి మనం ఇది ఓడగొట్టలేము మనని మనము అనే దాన్ని నిశ్చయించేసుకున్నాం. ఇందాక మణి మేడం చాలా కరెక్ట్ గా చెప్పారు. చెప్పడము వినడము తేలిక, కానీ సాధ్యం కాదు ఇది అని. సాధ్యం కానప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక మణి ఉందనుకోండి, ఇది ఈ మూత ఒక మణి అనుకుందాం, ఓకేనా? ఇక్కడ నుంచి తవ్వుకొస్తున్నారు, ఇక్కడ దాకా వచ్చారు, మీకు మణి కనిపిస్తుందా? ఇక్కడ దాకా వచ్చారు, మణి కనిపిస్తుందా? ఇది మణి. ఇక్కడ దాకా వచ్చారు, మణి కనిపిస్తుందా? ఇక్కడ దాకా వచ్చారు, మణి కనిపిస్తుందా? పూర్తి దగ్గరికి వచ్చేవారు కాదు. కాబట్టి మన జీవితంలో ఒక 60% 70% సాధించడం వల్ల మనకేం ప్రయోజనం ఉంది అనేది మనం అందరము ఆలోచించాలి. కాబట్టి జీవితం లోపల ముందు మణి ఉన్నది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఒక వెలుతురు, ఒక ప్రకాశం ఉన్నది అని చెప్పి తెలుసుకోవాలి. ఆ ప్రకాశం ఉంది అని చెప్పడం కోసం అని చెప్పేసి అగస్త్యుడు రాముడి దగ్గరికి వచ్చాడు. అగస్త్యుడు చెప్తున్నాడు, రామా, దుఃఖము అనేటటువంటిది పడవలసిన అవసరం లేదు నువ్వు. ఎందుకోసం అంటే యుద్ధంలో నువ్వు అలసిపోయి ఉన్నావు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపగమ్యాత్ బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. చింతలో ఉన్నాడు రాముడు. ఎలా ఈ యుద్ధంలో ఎంత అలసిపోయి ఉన్నామే, ఏమిటి ఇప్పుడు వచ్చింది నాకు అలసత్వం? జీవితంలో అన్ని పోరాడి చివరి దాకా వస్తున్నాను, ఇంకా కూడా అలసత్వం తప్పదా? అదిగో వస్తున్నాడు రావణాసురుడు. మళ్ళీ అయిపోయింది అనుకునే లోపల మళ్ళీ రావణుడు మళ్ళీ ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంతలోకి దేవతలందరూ కూడా ఆకాశంలో నుంచి ఎదురుగా ఉన్నారు, ఈ యుద్ధాన్ని చూద్దాము అని చెప్పేసి అందరూ సిద్ధమైపోయారు. ఈ సమయం లోపల గురువు ప్రవేశించి చెప్తున్నాడు అన్నమాట. ఎవరా గురువు? భగవాన్ ఋషి, అగస్త్యుడు అనేటటువంటి భగవాన్ ఋషి. ఆయన రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడి దగ్గరికి ఉపగమ్య బ్రవీద్ రామం వచ్చి చెప్తున్నారు, రాముడితో చెప్తున్నాడు అన్నమాట. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. రామ, నువ్వు శక్తివంతుడవు. ఈ విషయము ఇప్పుడు నేను మనందరితోటి ఎలా అయితే అంటున్నానో అలాగే అంటున్నాను. ఆయన మనందరము కూడా శక్తి స్వరూపులము. మనందరికీ కూడా అంతర్గతంగా అమోఘమైనటువంటి శక్తి ఉంది. ఈ శక్తిని మనం వృధా చేసుకోకూడదు. ఈ శక్తిని మనము నిరంతరము గుర్తించాలి. ఓ రామ రామ మహాబాహో, చాలా శక్తి కలిగినటువంటి వాడా. మహాబాహో అంటే ఈ చేతులు గట్టిగా ఉన్నవాడనే కాదు, చాలా శక్తి గలవాడా. బెంగపడకు, నీకు ఇచ్చేది ఆదిత్య హృదయం ఇస్తున్నాను. ఆదిత్య హృదయం అంటే ఏంటి? కాంతిని చూపిస్తున్నాను నీకు, కాంతిని చూపిస్తున్నాను, వెలుతురుని చూపిస్తున్నాను. హిందూ ధర్మం మొత్తము కూడా మాట్లాడేది వెలుతురు గురించే మాట్లాడుతుంది. ఆదిత్య హృదయంలో ప్రతి శ్లోకము వెలుతురు గురించే మాట్లాడుతుంది, జ్ఞానము గురించే మాట్లాడుతుంది. కాబట్టి ఇది జ్ఞాన లోపల ఇదొక గొప్ప ప్రకరణ గ్రంథం అని చెప్పేసి చెప్పవచ్చు మనము. ఇది రామాయణంలో అంతర్భాగమైనప్పటికీ కూడా ఎందుకింత ప్రసిద్ధత సాధించింది అంటే ఇది వెలుతురు గురించి మాట్లాడుతుంది. ఇది నీ శత్రువులు, అంతర్గత శత్రువులందరినీ కూడా రామా నువ్వు జయించేలాగా చేస్తుంది. మనం అనుకున్నట్టుగా శత్రువులు అంటే వీళ్ళింట్లో వాళ్ళింట్లో చావుగాను, వీళ్ళింట్లో చావని, వీడింట్లో ఇట్లా గాని, ఇవి కావు శత్రువులు అంటే. వీడు నాశనం అయిపోయి వాడు నాశనం, ఇవి కావు శత్రువులు అంటే. శత్రువులు అంటే మనని మనము ఉద్ధరించుకోగలగడము. బయట 10 మందిని కలిస్తేనే కొంతమంది మిత్రులు అవుతారు, కొంతమంది శత్రువులు అవుతారు. నాకు తెలిసిన ఒక గ్యాంగ్ వాళ్ళు ఏం చేశారంటే బాగా రోజుల పాటు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైందంటే, అరే మనం చాలా రోజులుగా ఫ్రెండ్స్ గా ఉన్నాము, మనం అందరం కలిసి ఇల్లు కలిసి కట్టుకుందామని కలిసి కట్టుకున్నారు.
చక్కగా ఒకరింట్లోంచి ఒకళ్ళకు ఎంట్రెన్స్ లో అవి ఇవి అన్ని పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళాక గొడవలు వచ్చాయి. ఉండలేరు, వదలలేరు, వేరే చోటికి వెళ్ళలేరు, ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. సో కాబట్టి ఏమైతుందంటే ఈ శత్రువులు ఇవాళ శత్రువులు రేపు మిత్రులు అవ్వచ్చు, రేపటి మిత్రులు ఇవాళ మిత్రులు రేపు శత్రువులు కూడా అవ్వచ్చు. కాబట్టి మనము జయించవలసింది మన అంతర్గత శత్రువులనే. కాబట్టి రామ, ఈ జీవనం అనేటటువంటి సమరంలో సమరే విజయిష్యసి, నీ అంతర్గత శత్రువులను గనక నువ్వు దూరం చేసుకుంటే, ఎప్పుడైతే అక్కడ బయట కనిపిస్తున్నటువంటి వెలుతురుని నీ లోపల నింపుకుంటావో, నీ అంతర్గత శత్రువులను నువ్వు జయించి నీ అంతర్గత శక్తులను బయటికి తీయగలుగుతావు. ఎలా బయటికి తీస్తావు? ఇది మామూలుది కాదు. ఇది సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. చలాకీగా ఉంటావు నువ్వు. ఆయుర్వర్ధనం అనగానే 70 ఏళ్ళు బతికే వాళ్ళు 150 ఏళ్ళు బతుకుతారని కాదు. చలాకీగా ఉంటావు నువ్వు. పాపములన్నీ పోతాయి నీకు. ముఖ్యంగా నీకు జీవితంలో 2 అన్నిటికంటే ఎక్కువ బాధ పెడతాయి. రాముడికి చెప్తున్నాడా, మనకి చెప్తున్నాడా? చింత, శోకము. చింత అనేటటువంటిది ప్రతిదానికి అటు పాస్ట్ గురించి ఇటు ఫ్యూచర్ గురించి, అటు పాస్ట్ గురించి ఇటు ఫ్యూచర్ గురించి మనను ఆలోచనలలో నింపుతూ మనను బతికి ఉండగానే కాల్స్తూ ఉంటుంది చింత. దీనికి ఎగెనిస్ట్ గా చిత ఏదైతే ఉంటుందో, చిత మీద కేవలం మన శరీరం మాత్రమే కాలుతుంది, కానీ చింత మాత్రము మన జీవితం అంతా కూడా కాలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చింతని దూరం చేస్తుందయ్యా ఈ వెలుతురు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వెలుతురు మనలో ఉన్న చింతను దూరం చేస్తుంది. రామ, గుర్తించు. శోకము. శోకము అంటే ఏమిటి? బాధ. ఎందుకు బాధ? ఇలా బానే ఉన్నాం కదా, వీళ్ళని కలుస్తున్నాం, వాళ్ళని కలుస్తున్నాం. అది కనుక నిజంగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే అలాగే ఉండండి. నేను ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఒకటే మాట, అది నిజంగా ఆనందాన్ని కలిగిస్తోంది, ఎక్కడ ఏ రకమైన గొడవలు లేకుండా అది నిజంగా ఆనందాన్ని కలిగిస్తోంది అంటే అలా ఉండడంలో తప్పు లేదు. ఉండండి, అలాగే ఉండండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు కూడా అట్లా, ఉండరని కాదు, చాలా మంది అలా ఉంటారు. అలా ఆనందంగా ఉంటుంది, ఉండనియండి. ఎవరి పిచ్చి వారికి ఆనందం అని అలా ఆనందంగా ఉండేటట్టయితే ఉండొచ్చు, ఏమీ తప్పులేదు. కానీ అక్కడ ఆనందం దొరకకనే చాలా మంది, చూసావా మొన్న నేను వెళ్ళాను ఫలానా ఫంక్షన్ లో, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ శోకం బోర్న ఏడుస్తూ ఉంటారు. మా చుట్టాలలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే అందరి ఇళ్లలో పెళ్లిళ్ళు అవి ఇవి చేసేది. చేసిన తర్వాత సరైన గుర్తింపు ఇవ్వలేదని దారుణంగా గొడవలు పడేది. ఎలా ఏడ్చేసేదంటే వలవల 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 వల ఏడుస్తూ ఉండేది. మా చుట్టాల్లో ఒక ఆవిడ చెప్పుకుంటూ నాకు బాధపడుతుండేది. చెప్తుంటే నేను అప్పుడు వినే, అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది ఈవిడకి అనుకునేవాడిని. అని నేను వాళ్ళకి సపోర్ట్ గా సలహాలు అవి ఇవ్వడానికి నేను చాలా కష్టపడేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను సలహాలు ఇవ్వడము అవి కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ఏడుపు వచ్చినప్పుడు వినడం అంతే. కానీ ఆ విషయం తెలిసేసరికి నాకు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తాను, ఇప్పటి నుంచి నీకు వాళ్ళు కష్టపెట్టారు కదా, ఇంకా ఈ పని నువ్వు చెయ్యకు, సరేనా, ఇంకోసారి ఇలా ఉండకు, సరేనా అన్ని చెప్తే సరే సరే అనేవాళ్ళు. మళ్ళీ వెంటనే వాళ్ళు వచ్చేవాళ్ళు, మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోయేది. ఎందుకు ఇలా చేసావు పిన్ని అంటే వినేది కాదు. ఎందుకు ఇలా చేసావు వినేది కాదు. అంటే ఏంటంటే వాళ్ళకి సలహాలు కాదు అక్కడ కావాల్సింది, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అక్కడ నువ్వు పక్కన ఉండడమే అంతే. ఎంత దారుణంగా ఏడ్చేదంటే నేనేమనుకునేవానంటే గుండె పగిలి చచ్చిపోతుందేమో అనుకునేవాడిని. ఒక రోజైతే నా కాలేజీకి వెళ్ళడం ఆపేసి మరీ కూర్చున్నాను, బాధని నివారిద్దామని చెప్పి. సో అర్థమైంది ఏంటంటే, కాదు, వాళ్ళు ఏదో ఒకటి అలా 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 ఏడవడానికి వినడానికి ఒక మనిషి కావాలి తప్పితే వాళ్ళకు నిజంగా కూడా జీవితంలో సొల్యూషన్ ఇచ్చేటటువంటి మనిషి కాదు వాళ్ళకి కావాల్సింది. నేను చెప్పేవాడిని, ఇప్పుడు మీకు జీవితంలో కష్టం వచ్చింది కదా, ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుక్కను తెచ్చుకున్నారు, మా పిల్లలు పెంచరు, వీళ్ళు పెంచరు, వాళ్ళు పెంచరు, నేనే పెంచాలి, మరి వాళ్ళు తెచ్చిన కుక్కనే కదా నేను ఎందుకు పెంచాలి, ఇవన్నీ అంటే అప్పుడు నేను చెప్పాను, సరే పెంచుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు సరిగా చూసుకోవడం లేదు కదా, మీకు కుక్క అంటే ప్రేమేనా లేకపోతే బయట ఇచ్చేస్తారా అంటే, లేదు కుక్క అంటే ప్రేమే. సరే అయితే ఒక పని చేయించండి, మీరు అన్ని పూజలు ఆపేయండి, కుక్కలో దేవుణ్ణి చూసుకొని ఆ కుక్కకు చక్కగా సేవ చేయండి, పాదాలు కలగండి, భైరవ స్వామి అనుకోండి, చక్కగా స్నానం చేయించండి, ఎన్ని రోజులకు ఒకసారి, 2 రోజులకో 3 రోజులకో వారం రోజులకో శుభ్రంగా ఉంచండి, అన్ని రకాల పనులు చేయండి, అన్ని రకాల ట్రైనింగ్స్ మీరే ఇవ్వండి పర్సనల్ గా, దాన్ని ప్రేమగా ఉంచుకోండి అంటే, అవును అది చాలా ప్రేమగా ఉంచండి. వినట్లేదు ఆవిడ, లేదండి నేను చేయలేను. నేను ఇప్పుడు మీరు పూజలో ఎందుకు చేస్తున్నారు, పూజల వల్ల కూడా మీరు చూసేది ఏంటి, భగవంతునే కదా,
ఇందులోనే భగవంతుణ్ణి చూసుకుంటూ చెయ్యండి. ఆహాహా, కుదరదు. అర్థమవుతుందా? అంటే అక్కడ ఏంటంటే నేను చేస్తున్నాను, నేనే కష్టపడుతున్నాను అనే భావమే సార్. భావమే గాని అంతే. అంతేగాని ఒక ఆధ్యాత్మిక రూపంలోకి వద్దాం అనేది లేదు. ఇప్పుడు నేను మంచివాణ్ణి అనుకున్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంచివాణ్ణనే అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఆలయంకి వెళ్తున్న వాళ్ళలో ఎవరన్నా మేము చెడ్డవాళ్ళమి అని అనుకుంటారండి? ఎవరు ఆలయం అనుకోరు సార్. మేము మహాభక్తులు అనుకుంటారు సార్, మహాభక్తులు మేము అనుకుంటారు. అనుకుంటారు. కాబట్టి ఆలయంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇప్పుడు చిన్నప్పుడు నాకంటే ఈ ఆలోచనలు ఏదో ఈ 37 years కి వచ్చాయి, మారాను, సడన్ గా మారాను అని అనుకోవడం ఒక పద్ధతి అయితే 37 years కి నేను మారింది అనేది ఒక తాళం చెవి తెరుచుకుంది అంతే. కానీ అంతవరకు కూడా తాళం చెవి తయారవుతోంది నా జీవితంలో. నేను చాలా చిన్నప్పుడు నేను 4th class 5th class లో ఉన్నప్పుడు మా క్లాస్ లో నా పేరు మీదే ఇంకో స్టూడెంట్ ఉండేవాడు. వాడి పేరు కూడా డి శ్రీనివాసే. వాడికి నాకు బాగా కొట్లాట్లు అవుతుండేవి. అయితుంటే ఏమయ్యేది, సరే నేను ఆలయానికి వెళ్ళేవాడిని. ఆ ఆలయం మా ఇంటికి వాళ్ళ ఇంటికి మధ్యలో ఉండేదన్నమాట. ఆ ఆలయానికి వాడు కూడా వచ్చాడు. నాకనే ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు వాడికి నాకంటే తక్కువ మార్కులు రావాలి అని చెప్పేసి నేను కోరుకోవడానికి వచ్చాను, వాడికంటే నాకు మార్కులు తక్కువ రావాలి అని చెప్పేసి వాడు కోరుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఎవరి కోరిక తీర్చాలండి? ఇద్దరిని తీర్చుడు. ఆ సినిమా ఏం సినిమాది? ఆ సినిమాలో ఇద్దరికి కాకుండా మూడో వాళ్ళకి వస్తుంది. ఏం సినిమాది? నాగ చైతన్య తమన్నది. ఎవరు చెప్పట్లేదు, భయపడిపోతున్నారు. 100% లవ్ అండి. 100%. అయితే అలాగా. సో ఏమైంది, ఇప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు. సో ఇప్పుడైతే వాడు మంచివాడా, నేను మంచివాడినా? కొబ్బరికాయతో పాపాలు పోగొట్టుకుని, దన్నంతో తప్పులన్నీ క్షమించమని అడిగి 10 పైసలు వేసి కోరికలన్నీ కోరితే భగవంతుడు తీర్చేటట్టయితే అందరూ మంచి వాళ్ళే కదా. మరి పాపాత్మలు ఎవరు? ఈ ప్రపంచంలో పాపాత్మలు ఎవరు? సో ఇటువంటి ఆలోచన రావడం మొదలెట్టింది నాకు. కాబట్టి కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే లోపల సత్యం తెలుసుకోవడమే. సత్యం తెలుసుకునే వరకు కూడా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సమాజంతో ఉన్నంత వరకు మనము అక్కడి నుంచి బయటపడేటటువంటి అవకాశం లేదు. కష్టాలు వస్తూనే ఉంటాయి, వాడికి ఏడుస్తూనే ఉంటాము. కాబట్టి రామ, చింత శోకము. చెప్పండి. సారీ, ఇందాక చింత అనుచితి రెండు ఏదో చెప్పారు సార్, అది బాగుంది సార్. చింత అంటే ప్రతిరోజు మనకు చింత అనేది ప్రతిరోజు బాధ పెడుతూ ఉంటుంది. అంటే బాధపడటం అనేది చింత మనిషిని కాలుస్తుంది, అది అడుగుతున్నారు. అదే చితి అనేది ఏదైతే ఉందో అది మనకు ఒక్కసారి కాలుస్తుంది, అప్పుడు మనకు పెద్ద బెంగ అనిపించదు. కానీ చింత ప్రతి క్షణం కాల్చుతుంది, చితి అయితే ఒకేసారి కాల్చుతుంది అంటారు. అది పాతది, చాలా పాతది. నాది నేను కొత్తగా చెప్పింది కదా, చాలా పాతది. అది సమయానికి బాగుందని చెప్పాను అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ చింతని దూరం చేసుకోమంటున్నాడు. సో కాబట్టి మరి ఎలా ఇవన్నీ దూరం అవ్వాలి? మరి ఎలాగా? ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మనకు 5 శ్లోకాలలో కూడా సొల్యూషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. రామ, నువ్వు ఎవరిని పూజ చేయాలో తెలుసా? ఇప్పటి వరకు కూడా నీకు అన్ని ఎలా లాభాలు వస్తాయో చెప్పాను, కానీ ఏం చేస్తే వస్తుందో తెలుసా? పూజయస్వ వివస్వంతం, పూజయస్వ వివస్వంతం. అందరూ మనసులో అనుకోండి నేను అంటుంటే. పూజయస్వ వివస్వంతం. వివస్వతుడు ఎవరైతే ఉన్నారో సర్వత్రా కప్పేసినటువంటి వాడు వైవస్వతుడి యొక్క కుమారుడు. వైవస్వతుడు ఎవరి కుమారుడు? వివస్వతుడి యొక్క కుమారుడు, సూర్యుని యొక్క కుమారుడు వైవస్వతుడు, మనకు మనువు. ఈ వివస్వతుడు ఏం చేశాడు? కప్పేశాడు, మొత్తం ప్రపంచాన్ని కప్పేశాడు, తన కిరణాల ద్వారా కప్పేశాడు. ఎలాంటి కిరణాలు ఇవి? రశ్మిమంతం అంటే రశ్ములు, మంచి కిరణాలు, కాంతి కిరణాలు, చక్కగా ఉదయించినటువంటి ఆయనకి దేవతలు అసురులు అందరూ కూడా నమస్కరిస్తారు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు.
ఏ రకమైనటువంటి బయాస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. ఆయనకి నువ్వు పూజ చేయి బస్. నీకు ఈయనెవరు మామూలు దేవుడు కాదు, ఈయన ప్రపంచం మొత్తానికి కూడా దేవుడు, భువనేశ్వరుడు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలకి సొల్యూషన్ వచ్చేసింది మనకు. అమ్మయ్య, ఎవరిని పూజ చేయాలండి? హలో, సూర్యుడిని. సూర్య నారాయణుడిని. అది ఆయన ఎవరైతే కాంతిని అందిస్తాడో, ఆయన మనను కాంతిని అందించేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నాడో భాస్కరం. భాస్కరం అంటే ఏంటి? ఆ వెలుతురుని కలిగించేవాడు. భాస్వరం అంటాం కదా, అది ఆ భా అనేటటువంటిది వెలుతురు, వెలిగించేటటువంటి పదార్థము. దాన్ని కరం అంటే చేసేటటువంటి వాడు, ద్వితీయ విభక్తి. ఆ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కాంతులన్నింటినీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ ప్రపంచానికి అధిపతి. ఆయన ఎలాంటి వాడో చెప్తాను, నువ్వు ఆశ్చర్యపోతావు రామా. నీకు చాలా మంది దేవతలు తెలుసు, దేవుళ్ళు తెలుసు. ఆ అందరి దేవతల యొక్క ఆత్మ ఈయననే. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. అన్ని లోకాలను పాతి కాపాడేవాడు. పాహిమాం అంటాం కదా, అది పాతి అనేటటువంటిది మనకు ప్రజెంట్ సింపుల్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఆయన అలా అందరినీ కూడా పరిపాలించేటటువంటి వాడు ఆయన. దేవతలు, రాక్షసులు, వీరందరినీ కూడా. ఎందుకంటే అన్ని దేవతలకు సర్వదేవాత్మక ఆయన. అందరు దేవతల యొక్క ఆత్మ ఈయననే. ఇంకా అందరూ కూడా ఈయనలోంచి వచ్చిన వాళ్ళే. ఎవరు వచ్చారో తెలుసా ఈయనలోంచి? శాంపుల్స్ ఇస్తాను కొన్ని, గుర్తుంచుకో. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో అపాంపతిః. నీకు తెలిసినటువంటి పాపులర్ దేవుళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, నీ ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తి అయినటువంటి స్కందుడు, పుట్టించడానికి కావలసిన శక్తి అయినటువంటి ప్రజాపతి, మహేంద్రుడు, ధనదుడు అంటే డబ్బు, యమధర్మరాజు, ఇలా నీకు తెలిసినటువంటి పాపులర్ దేవుళ్ళందరూ, వరుణుడు, వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఆయన నుంచే వచ్చారు. అని కన్ఫ్యూజన్ లేదు. మొదటి శ్లోకంలో సర్వదేవాత్మక అన్నాను, ఇప్పుడు ఏ దేవుళ్ళు ఉన్నారో చెప్పాను. ఇంతేకాదు సపోర్టివ్ స్టాఫ్ కూడా ఉన్నారు ఈయనకి. మెయిన్ దేవుళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళు చెప్పాను కదా, ఇప్పుడు వేరే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు ఈయనకి. పితరః వసవః సాధ్య అశ్వినౌ మరుతో మనుః వాయుః వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. అది ఇప్పుడు నీకు తెలిసినటువంటి అష్టవసువులు అని తెలిసినటువంటి దేవతలు, పితృదేవతలు అనేటటువంటి డిపార్ట్మెంటు, సాధ్య అనేటటువంటి అన్ని పనులను నువ్వు సాధించగలిగేటటువంటి దేవతలు, అశ్విని దేవతలు అంటే డాక్టర్స్, మరుత్తులు, మనువులు, ఇలాంటి దేవతలు ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ లాగా నీకు కనిపించినటువంటి దేవతలందరూ ప్రతిరోజు తలుచుకోవో నువ్వు, ఆ ప్రతిరోజు తలుచుకోనటువంటి దేవతలు కూడా ఉన్నారు. నీ లోపల ఉన్నటువంటి వాయువు, నీ లోపల ఉన్నటువంటి వహ్ని, అగ్ని, నీ ప్రాణము, ఈ ఋతువులు తయారు చేసేవాడు, అన్ని కూడా ఆయననే. నీకు ఉదయాన్ని కలిగించేవాడు అంటే వెలుతురు అనేటటువంటిది అన్ని దేవతల యొక్క రూపము. ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు ఎవరయ్యా అంటే వెలుతురు. ఎందుకు సార్ వెలుతురు గురించి చెప్పుకుంటున్నాము అంటే, మళ్ళీ ఒక్కసారి ఉపోద్ఘాతంలో ఏం చెప్పాము? ఇవాళ 15 నిమిషాలు ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఆ ఉపోద్ఘాతంలో ఏం చెప్పాము? మనలో అజ్ఞానం అనేటటువంటిది అలా కట్టలుగా ఉండిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే, మనం ఒకసారి చూసుకుంటే మన తల్లిదండ్రుల తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వీరందరూ కూడా మనకు చెప్పిందల్లా ఏంటంటే, దేవుడు అనేవాడు కేవలం నీ కోరికలు తీర్చే మెషిను. దేవతలకు నువ్వు మంచిగా స్టాండర్డ్ గా వెళ్ళిపోయి ఫంక్షన్స్ చెయ్యి, ఊరు లోపల పెద్ద పెద్ద తిరణాలు చెయ్యు, మేళాలు చెయ్యు, హడావిడి చెయ్యి, హంగులు చెయ్యు, ఇంట్లోపల ఇవన్నీ చెప్పారు. కానీ మనుషులతో ప్రేమగా ఉండాలి అని చెప్పారా? కానీ నీకు నిజంగా ఆనందం వచ్చేది మనుషులతో ప్రేమగా ఉన్నప్పుడే వస్తుంది. మనుషులు నీ గురించి, ఒక మనిషి తపన పడితే, నీ గురించి ఒక మనిషి కన్నీళ్లు గారుస్తూ ఉంటే, నీకు కష్టం వస్తే కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూ, సుఖం వస్తే తన గుండె అలా ఆనందంతో పొంగిపోయే మనిషి ఒక్కడుంటే చాలదా? మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన. సో కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇంతకంటే గొప్ప ఎన్ని కావాలి మనకు? ఒక్క వ్యక్తి చాలు జీవితంలో. కానీ మనం ఏం చేస్తున్నాము? అది దొరకక ఎండమావి కోసం వెతుకుతున్నాం. దగ్గర దాకా వెళ్ళగానే నీళ్లు మళ్ళీ దూరంగా కనిపిస్తాయి. అలా ఎడారిలో ఎంతసేపు ఎండమావులే గాని ఎక్కడా ఓయాసిస్ కనిపించదు ఎందుకు? కాబట్టి అలా ఈ జీవితం అంతా నువ్వు పరిగెడుతున్నావు. సరే ఒక్క జీవితమే పరిగెత్తేనా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎన్నో జీవితాల నుంచి ఇలాగే పరిగెడుతున్నాం. తెలిసి తెలియక ప్రతి జీవితంలో ఇలాగే పరిగెడుతున్నాం. ఇలాగే పరిగెడుతూ కర్మ జన్మ కర్మ జన్మ కర్మ జన్మ కర్మ జన్మ ఎన్నో జీవితాలు మనం తీసుకుంటున్నాము. ఎన్నో జీవితాలలో మనం ముందుకెళ్తూనే ఉన్నాము. ఇంకా కూడా మనకు మోక్షం రావడం లేదు. కనీసం మోక్షానికి దగ్గరగా కూడా రావడం లేదు. ఎందుకనంటే చెయ్యవలసినటువంటి వెలుతురు అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ వెలుతురును తెచ్చుకోకపోవడం వల్ల మన జీవితంలోకి. ఆ వెలుతురునే జ్ఞానం అంటారు. ఆ జ్ఞానానికి అధిపతి అయినటువంటి వాడు ఒక భగవంతుడు. ఆ ఒక భగవంతుడైనటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నాడో అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ మన హృదయము. ఆదిత్యం హృదయం. అక్కడ ఏదుందో ఇక్కడ అదే ఉంది. అక్కడ ఉన్న భావనను ఇక్కడ తెచ్చుకుంటే అదే ఆదిత్య హృదయము. ఆయన నీ హృదయంలో నిలుపుకో. అటువంటి మహానుభావుడు ఆయన. ఆ వెలుతురంతా రావాలి మనలోకి. ఆ వెలుతురే అన్ని దేవతల యొక్క మూలము. ఆ వెలుతురులోనే నీకు తెలిసిన బ్రహ్మ, నీకు తెలిసిన విష్ణువు, నీకు తెలిసిన శివుడు, నీకు తెలిసినటువంటి ప్రజాపతి, నీకు తెలిసినటువంటి స్కందుడు, నీకు తెలిసినటువంటి దేవేంద్రుడు, నీకు తెలిసిన అందరూ పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నారు. సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. అందరూ అందులోనే ఉన్నారు. ఆ వెలుతురు ఒక్కటి నీ హృదయంలోకి తెచ్చుకోవయ్యా. అవునా? ఎలాంటిదండి ఆ హృదయం? శ్రీనివాస్ గారు బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. అదే మనము చాలా డీటెయిల్ గా చెప్పుకున్నటువంటి 10వ శ్లోకము. చార్ట్ వేసి మరీ చెప్పుకున్నాము. ఈ చార్ట్ మన జీవితంలో ఒక్కొక్క అడుగులోంచి మనని ఎలా తీసుకెళ్తుంది అనేటటువంటి తీసుకున్నాం. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గవస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకరః. అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం మనము 2 వారాలు చెప్పుకున్నాము. స్టార్టింగ్ పాయింట్ నుంచి మొట్టమొదట మనము సాధన మొదలెట్టాము. ఓకే. ఆదిత్య అనే దానికి మనం ఏమని అర్థం తీసుకున్నాం ఒక్కసారి చెప్తాను క్లుప్తంగా. ఆ శ్లోకం మొత్తం చెప్పే ఓపిక నాకు లేదు. అది ఎందుకంటే 2 వారాల పాటు ఫ్లో చార్ట్స్ వేసి చూపించాను మీకు అందరికీ కూడా. కాబట్టి ఇప్పుడు అది ఓపిక లేదు. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా ముఖ్యమైనవి చెప్తాను అందులో. ఆదిత్య, అదితః, దితః, కశ్యపుడు అని ఉన్నాడు అని చెప్పి చెప్పుకున్నాం. జ్ఞాపకం వస్తుందా అందరికి? కశ్యపుడు అంటే ఏంటంటే కశ్యపుడు అంటే ఆదిత్య, ఆదిత్యుడి యొక్క తండ్రి కదా. అంటే పశ్యక చూడటం. పశ్యక ద్రష్ట వెరీ గుడ్. ఆదిత్య అంటే ద్వైతం, అంటే ద్వైతము, ఆదిత్య అంటే అద్వైతము. కరెక్ట్ 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 కరెక్ట్. సో ఎప్పుడైతే నాలోను అక్కడ భగవంతుడిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని తెలుసుకోవడమే జీవితం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం తెలుసుకోవడానికి ముందేమవుతుంది? ప్రారంభ దశ సవిత, చివరి దశ దివాకరుడు. అంటే మనకు వెలుతురుని తెప్పించేవాడు. ఈయన జీవితంలో ముందు మనకు ఒక సంకల్పం మొదలవుతుంది. సంకల్పము అది సాధనగా మారుతుంది. సాధన ద్వారా అనుభవాలు వస్తాయి. అనుభవాల నుంచి పూర్తిగా భగవంతుడిని మనం చూసి ఆయన లోపల కలిసిపోతాము. ఈ ఆదిత్య సవితా సూర్య అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకము అన్నటువంటి విషయాన్ని మనము జై శ్రీకృష్ణ తెలుసుకున్నాము. కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి శ్లోకము. 10వ శ్లోకము మహోన్నతమైనటువంటి శ్లోకము. ఇందులోనే ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఏ విధంగా అడుగడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు అనేది 10వ శ్లోకంని చక్కగా అందరూ ఏం చేస్తారంటే ఒక స్టోరీ లాగా రాసుకోండి. నేను చెప్పినటువంటి 10వ శ్లోకాన్ని చక్కగా స్టోరీ లాగా పశ్యక నుంచి మొదలెట్టి అలా స్టోరీ లాగా ప్రభాకరః వరకు కూడా, దివాకరః వరకు కూడా రాసుకోండి. దివా అంటే డే టైం, వెలుతురు ఇచ్చేటటువంటి వాడు. చివరికి వెలుతురు వచ్చేసింది మనకు. హిరణ్యరేత అయిపోయింది, వెలుతురు కనిపించే సమయం. ఆ బంగారపు జ్యోతి కనిపిస్తుంది మనకు. తర్వాత పూర్తి స్థాయి జ్ఞానమూర్తులుగా మనం మారిపోయాం.
అని చెప్పేది 10వ శ్లోకము. ఇక గత వారాలలో చెప్పుకున్న, ఎందుకంటే మధ్యలో చాలా రోజులు బ్రేక్ వచ్చింది కాబట్టి ఇవాళ మళ్ళీ మొత్తం మీకు ఒకసారి పునశ్చరణగా చేయించడం జరుగుతుంది. 11వ శ్లోకం. 11వ 12వ శ్లోకాలు ఏం చెప్తాయి? 11వ 12వ శ్లోకాలు ఈ భగవానుడికి ప్రకృతి పైన ఏ విధమైనటువంటి కంట్రోల్ ఉంది, ప్రకృతి మనకు కనిపించే అన్ని వస్తువుల పైన ఆయనకున్నటువంటి కంట్రోల్ ఏంటి? హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తి మరీచిమాన్ తిమిర ఉన్మదన శంభు త్వష్టా మార్తాండక అంశుమాన్. చాలా గొప్పదైనటువంటి శ్లోకం ఇది. దీనికి మనము హరిత అశ్వహ అంటే దీన్ని ఏమని చెప్పాము? ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? హరిత అశ్వహ అంటే నల్ల గుర్రాల, పచ్చ గుర్రాల? నలుపు అంటే విశ్వమంతా వ్యాపించింది అని. నలుపు అంటే విశ్వమంతా వ్యాపించినది అని. కదిలించే శక్తి, గమనం. వెరీ గుడ్, కరెక్ట్. గమన శక్తి అంటే ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించినటువంటి శక్తి. నలుపు, నీలము అంటే లీనము. భగవంతుని నీలం రంగులో గాని నల్ల రంగులో గాని విగ్రహాలు ఎందుకుంటాయ్యా అంటే దాని అర్థము భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు అని. ఇక్కడ శ్యామవర్ణం కలిగినటువంటి గుర్రాలను ఎందుకున్నది ఆయన అంటే మొత్తం ఆ రకంగా ఆయన ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉండి సహస్ర అర్చి వేల కొలది కిరణాలను కలిగి అనంతమైనటువంటి కాంతిని కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఆయన ఈ కిరణాలన్నింటినీ కూడా తన ఆభరణాలుగా ధరించి మరీచిమాన్గా అయ్యి మనకు చీకటిని నశింపజేశాడు. ఎలాంటి చీకటి? రాముడికి చింత అనేటటువంటి చీకటి ఏదైతే ఉందో, చింత అనేటటువంటి చీకటి అంటే ఇది మన జీవితంలో ఉన్న చీకటి. ఆ చీకటి పోవాలి అంటే ఏం చేయాలి? చక్కటి మరీచిమాన్ కావాలి మనకు. అంటే వెలుతురు కిరణాలని ఆభరణంగా చేసుకున్నవాడు మన శరీరంలోకి ప్రవేశించాడు అనుకోండి, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఆనందము రావాలి మనకు జీవితంలో అంటే ముందు ఆ చింత అనేటటువంటిది వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు సుఖములను శుభాలను కలిగించేటటువంటి శంభువు అంటే ఇది శివస్వరూపము, ఇది మంగళ స్వరూపము. ఆ శంభువు కూడా ఎవరో తెలుసా? అది కూడా ఈయనే. సో ప్రకృతి శక్తులన్నింటిపైన ఈయనకు అథారిటీ ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు? విశ్వకర్మలాగా త్వష్ట ప్రజాపతి, ఆ శిల్పి. సూర్యరశ్మి వల్లే ప్రపంచంలో రకరకాల రంగులు మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల వర్ణములు మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల షేప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల ఫిగర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఈయన శిల్పి. ఈయన కంటే గొప్ప శిల్పి, ఈయన కంటే గొప్ప చిత్రకారుడు ఉన్నాడా? మనకు చాలా రోజుల కింద జితేంద్రుడు ఒక పాట వచ్చింది, ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు. ఇలా ప్రపంచం అంతా చూస్తూ ఉంటాడు అతను. చూస్తూ ఏకోను చిత్రకార్ హై, ఏకోను చిత్రకార్, అద్భుతమైన పాట, చాలా మంచి పాట, ఓల్డ్ సాంగ్, చాలా ఓల్డ్ సాంగ్. అదే విధంగా మనకు రీసెంట్ గా వచ్చిన శంకరాచార్య సినిమా లోపల కూడా అందులోపల ఆయన ఆశ్చర్యపోతూ ఉంటాడు. ప్రకృతి అందాలను చూస్తూ ఆయన ఆశ్చర్యపోతుంటాడు. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ. అన్నిట్లలో ప్రతి చోట కూడా చిన్న చిన్న కీటకాలలో జీవం కనిపిస్తూ ఉంటుంది, రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. చెట్లన్నీ గ్రీన్ గా ఉంటాయి, అన్ని ఒకే రకంగా ఉంటాయి ఉండవు. ప్రతి గ్రీన్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒకసారి నేను మా మిత్రుడు ఒక పార్క్ లో చదువుకుంటున్నప్పుడు అతను చూపించాడు అన్నమాట. అతను చదువుకోవట్లేదు, నేను చదువుకుంటున్నా. కొద్దిసేపు అడిగాను, ఏమిటిరా చదవడం లేదు అని. అంటే ఆ చెట్లను చూస్తున్నాను, ఏమున్నాయి అన్ని గ్రీనే కదా అంటే, కాదరా చూడు గ్రీన్లలో కూడా ఎన్ని షేడ్స్ ఉన్నాయి. అప్పుడు ఇద్దరం చదువాపేసి ఆ గ్రీన్ షేడ్స్ పైన డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఇంత అద్భుతంగా మలిచినటువంటి ఆ భగవంతుడు ఎవరు? అనేక రంగులు, మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపించలేదా అండి? అంటే ఇదంతా కూడా ఎప్పుడు ఉంటుందంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు అందం అంతా కనిపిస్తూ ఉంటుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం బయట బాహ్యంగా ఉన్నటువంటి ప్రకృతిని చూసి అందం చేసుకుంటాం. కానీ మనం ఏం చేస్తాము? హిల్ స్టేషన్స్ కి వాటికి వెళ్తాము, మనకు అవి నచ్చుతాయి, కానీ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయం మనం. ఎందుకోసం అంటే తర్వాత ప్లేస్ కి ఇంకో చోటుకి వెళ్ళాలి కాబట్టి. మేమేమైంది, ఒకసారి కొడైకెనాల్ వెళ్ళాం. కొడైకెనాల్కి 9 రోజుల కోసం వెళ్ళాం.
అందరూ షాక్. ఏం చూస్తారు 9 రోజులు? మేము పెట్టుకున్న కార్ డ్రైవర్ కూడా ఆశ్చర్యపోయాడు. 9 రోజులు ఏం చేస్తారు కొడైకెనాల్లో? వాడేమనుకున్నాడు, 1 డేలో ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది అనమాట కొడైకెనాల్లో. ఆ సర్కిల్ చూపించేస్తాడు. ఆ సర్కిల్లో వచ్చే ప్లేసెస్ అన్ని చూపించేస్తాడు. అందరూ చూసేటటువంటి పాపులర్ సైట్స్ అన్నమాట అవి. ప్రతి చోట 1/2 గంట 1/2 గంట. వాడు అలాగే మమ్మల్ని ఫస్ట్ డే కంప్లీట్ చేయించి మిగతా 8 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. మేము వెళ్ళిన ప్రతి చోట ఆగిపోయే వాళ్ళం. 4 గంటలు 5 గంటలు అలా ఆగి ఆ జలపాతాల శబ్దం, ఆ చెట్ల అందం, ఫోటోలు తీసుకున్నాం. కానీ ఫోటోల పైననే ఫోకస్ కాకుండా చెట్ల ఆకుల శబ్దం. జనాలందరూ కొద్దిసేపటికి వెళ్ళిపోతారు. పాపులర్ టైం అయిపోగానే కొంతమంది వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ డాల్ఫిన్ నోస్ ఎంతమంది చూసారండి? కొడైకెనాల్లో డాల్ఫిన్ నోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసాను సార్, వెళ్ళాము వే బ్యాక్, మేబీ 20 years బ్యాక్ వెళ్ళాను. 20 years బ్యాక్ ఐ వెంట్. దానికి లోపలికి దిగాలి. దిగి అది ట్రెక్కింగ్, అది రూట్ అంత బాగుండదు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్తే గంటన్నర పడుతుంది. మళ్ళీ రావడానికి గంటన్నర పడుతుంది. అక్కడ 3ంటికే చీకటి పడిపోయింది. ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే కంప్లీట్ డార్క్. వెళ్ళే దారంతా డార్క్. ఎవరూ లేరు. మా పిల్లలేమో కారులో పడుకోమని చెప్పేసి, ఇంకా అప్పటికి పిల్లలు వాళ్ళు, నేను మా ధర్మపత్ని కలిసి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళేసరికి అసలు ఇంకా ఏం కావాలి మాకు లైఫ్ లోపల అనిపించింది. ఎందుకంటే పక్కనే చిన్న చిన్న జలపాతాల శబ్దం వస్తుంది. ఏ రకమైన రోడ్డు, ఏ రకమైన వెహికల్స్ శబ్దం లేదు. ఆకుల గలగలలు, మా పాదాల చప్పుడు తప్ప మాకేమీ వినిపించటం లేదు. ఆ వెళ్ళే దాంతా ఎక్సలెంట్. చీకటి పడిపోయింది కంప్లీట్ గా. అదేదో రాత్రి అయిపోయిందా 3ంటికి అన్నట్టుగా అనిపించింది. చివరికి డాల్ఫిన్ నోస్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు మేము, కానీ వెళ్ళే దారి మొత్తం ఎక్కువ టైం స్పెండ్ చేశాం. స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాం. అంటే ఇదంతా కూడా భగవంతుడిని గుర్తించడానికి మనము చేసే ప్రయాణాలు కూడా ఉపయోగపడాలి. మాటికి చెప్తున్నాను, హడావిడి పనులు పెట్టుకోకూడదు. హడావిడి పనులలో ఏమైతుందంటే మనని మనం కోల్పోతాం. మనలో ఉన్నటువంటి అందరి లోపల కూడా గుర్తుంచుకోండి. ఈ మాట నేను చెప్తుంటే మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి, పట్టుకోవాలి గట్టిగా. అందరి లోపల కూడా ఎన్నో మృదువైనటువంటి భావాలు ఉంటాయి, సున్నితమైనటువంటి భావాలు ఉంటాయి, ఎప్పుడు తగలనటువంటి భావాలు ఉంటాయి, ఎప్పుడు అనుభవించనటువంటి రసనాడులు ఉంటాయి. అవన్నీ కూడా అనుభవించాల్సిందే. భగవంతుడు అవి ఇచ్చాడు మనకు, అవి వాడం మనం. ఒక లిమిట్లెస్ అని ఒక సినిమా వచ్చింది, ఎవరన్నా చూసానండి? లిమిట్లెస్ సినిమా పేరు లిమిట్లెస్. ఆ సినిమాలో ఏంటంటే మనము బ్రెయిన్ లోపల చాలా తక్కువ భాగం మాత్రమే వాడుకుంటాం అన్నమాట. ఈ లిమిట్లెస్ అనే సినిమా లోపల ఏమవుతుందంటే హీరో తెలివైన వాడే, కానీ అందరిలాగే ఆ 3% 4% బ్రెయిన్ వాడుతూ ఉంటారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ 1% వాడితే గొప్ప. సో ఆ 3% 5% అందరూ వాడుతూ ఉంటారు. ఇతను కూడా అంతే వాడుతూ ఉంటాడు. ఒక నవల కూడా రాస్తాడు. ఇంతలోకి ఏమవుతుందంటే వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క తమ్ముడు కనిపిస్తాడు రోడ్డు మీద. కనిపించి వాడు కనిపిస్తే వీడంటాడు, వీడిని నేను లీస్ట్ అసలు కలవాలని కూడా అనుకోడు. అలాంటిది వాడే వీటితో మాటలు కలుపుతాడు. సరే దా ఒక చిన్న డ్రింక్ వేసుకుందామని పక్కగా తీసుకెళ్తాడు. తాగుతున్నప్పుడు వీడి బాధలు చూసి వాడు అంటాడు అనమాట, నువ్వు చాలా పావర్టీలో ఉన్నావు, సరే నేను నీకు ఒక వస్తువు ఇస్తాను తీసుకో అని చెప్పి ఇస్తాడు. ఇస్తే ఏంటిది అంటే బ్రెయిన్ ని 100% పనిచేసేలాగా చేస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే వీడు నవ్వుతాడు. వద్దంటే తీసుకోబడు అనకు, తీసుకోను అని మాత్రం అనకు, దీని ఖరీదు $800 అంటాడు. అనగానే సరే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వీడు ఎందుకో ఇంటికి అలా పట్టుకెళ్తాడు కానీ వేసుకోడు. సడన్ గా వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత వాడి ఇంటిని, అప్పటిదాకా ఎంత గలీజ్ ఉంటుందో వాడి ఇల్లు, క్షణాలలో ఇంటిని మార్చేస్తాడు. తను రాద్దాం అనుకున్నటువంటి నవల మొత్తాన్ని కంప్లీట్ చేస్తాడు. తర్వాత కారిడార్ లో ఒక అమ్మాయి ఏదో థీసిస్ రాయాలనుకుంటూ ఉంటుంది. ఆమె పరిచయం అయితే ఆమెతో మాట్లాడుతూ ఆమె థీసిస్ అంతా రెడీ చేసేస్తాడు. తను రాద్దాం అనుకున్న నవల మొత్తం రాత్రి కంప్లీట్ చేసి పాడేస్తాడు. వాడికి ఇంట్లో ఒక్క పని పెండింగ్ ఉండకుండా 100% బ్రెయిన్ ని ఉపయోగించేసుకోగలుగుతాడు. తెల్లారేసరికి ఆ బ్రెయిన్ మళ్ళీ వెళ్ళిపోతుంది, నార్మల్ బ్రెయిన్ అయిపోతుంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది అనమాట. వాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క బావమరిది, సరే అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క అన్న. వాడిని వెతుక్కుంటూ మళ్ళీ వాడి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ టాబ్లెట్ తీసుకుంటాడు అనమాట. అలా తీసుకుంటూ ఉంటాడు. కథ డిఫరెంట్ గా వెళ్తుంది. అలా వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు వాడు చచ్చిపోయి ఉంటాడు. ఎవడో మర్డర్ చేసేస్తారు వాడిని. ఎందుకు మర్డర్ చేస్తారంటే ఆ మాత్రలు వాడి దగ్గర దొరుకుతాయని తెలిసిన వాళ్ళు ఎవరో మర్డర్ చేస్తారు.
లక్కీగా వీడు వాటిని తెచ్చుకోగలుగుతాడు. తెచ్చుకున్న తర్వాత వీడు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గర వీడు మాట్లాడగలుగుతాడు. ఏ టాపిక్ మీద అయినా మాట్లాడగలడు. వాళ్ళు స్టాక్స్ గురించి మాట్లాడితే స్టాక్స్ గురించి మాట్లాడగలడు, జాగ్రఫీ గురించి మాట్లాడితే జాగ్రఫీ మాట్లాడగలడు, హిస్టరీ మాట్లాడితే హిస్టరీ మాట్లాడగలడు. బ్రెయిన్ ని మనం వాడుకోమన్నమాట. మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్ ని చాలా తక్కువగా వాడుకుంటాము. అది మనము ఎక్కువగా వాడుకునేలాగా చెయ్యాలి అంటే ఆ చైతన్యం మనకి ప్రవేశించాలి. సార్ మీకు మనం అలాంటి టాబ్లెట్లు ఎవరో ఇచ్చినట్టున్నారు సార్. మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. నేను అందాం అనుకున్నాను మణి గారు, మళ్ళీ ఉరుకున్నాను. మీరు బాగా చెప్పారు. రోజు ఇస్తున్నారు కదండి సార్ మనకి, అవే టాబ్లెట్సే కదా రోజు అంటే ఆ ఫామ్ లో ఇస్తే ఇంకా తొందరగా రియాక్ట్ అవుతామని. తొందరగా రోజు మనకి ఇచ్చేది ఆ టాబ్లెట్, మనం ఆ టాబ్లెట్ ని కూడా యూజ్ చేసుకోవట్లేదు. కాదు, 4 రోజుల్లో మోక్షానికి వెళ్ళిపోతాం సార్ మీరు ఇచ్చారంటే టాబ్లెట్. ఇప్పుడు గురువు గారు చేసేది అదే కదండి, టాబ్లెటే కదా. ఈ ప్రవచనాలన్నీ మనకి ఎక్కట్లేదు అది. సార్ బాధ కూడా అదే. హై డోస్ కావాలి, హై డోస్ లిమిట్ సార్కి మాత్రమే దొరుకుతుంది అనుకుంటది. సో ఎనీవే, అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే మనలో ఉన్న శక్తిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మన హిందూ ధర్మం చెప్పేదల్లా కూడా ఏంటంటే మన శక్తిని ఉపయోగించలేకపోతున్నాం. మీకు ఇంతకు ముందు నేను చెప్పి ఉన్నాను, మన బ్రెయిన్ లోపల ఇంత ఉంటుంది. మన బ్రెయిన్, మగవాళ్ళ బ్రెయిన్ ఇంత ఉంటుంది, ఆడవాళ్ళకి కొద్దిగా చిన్నగా ఉంటుంది. అది నిజమే. మళ్ళీ ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తున్నా అంటారు, మీతో ఇదో ప్రాబ్లం. నిజం, అది ఆడవాళ్ళ బ్రెయిన్స్ చిన్నగానే ఉంటాయి. అయితే స్మాల్ ఇస్ స్వీట్ సార్, స్మాల్ ఇస్ స్వీట్ ఆల్వేస్. ఓకే ఓకే. ఆ బ్రెయిన్ నుంచి ఇంత చిన్న ముక్కని తీస్తే, చిన్న ముక్క ఇంత వేపకాయ ఎంత తీస్తే అందులో ఎంత వైరింగ్ ఉంటుందంటే ఈ భూమండలాన్ని మొత్తాన్ని 3 సార్లు చుట్టేసి రాగలదు. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ వీళ్ళందరి వైర్లు ఎంత ఉన్నాయో ఆ వైర్ల కంటే ఎక్కువ. ఇంత చిన్న ముక్కలో మనం ఎంత వాడుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. అది యాక్టివేట్ కావాలి. చాలా వరకు ఏమైతాయంటే అవి డీయాక్టివేట్ అయిపోయి ఉంటాయి. కంప్యూటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది కదా, ఈ కంప్యూటర్ ని మనము చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. కంప్యూటర్ లోపల మనకు సర్వీస్ ఇచ్చేదాన్ని పోర్ట్ అంటారు. ఏమంటారు చెప్పండి? పోర్ట్. ఈ పోర్ట్ అనేది ఒక్కొక్క సర్వీస్ ఇస్తుంది. మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది మాట్లాడుకుంటున్నది ఒక పోర్ట్ తోటి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఆడియో ఒక పోర్ట్ నుంచి వస్తుంది, వీడియో ఒక పోర్ట్ నుంచి వస్తుంది. హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం కదా, ఆ ప్రోటోకాల్ ఒకటి, అదొక పోర్ట్ నుంచి వస్తుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు, అదొక పోర్ట్ నుంచి వస్తుంది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఒక పోర్ట్ నుంచి వస్తుంది. మన యూఎస్బి అనేది ఉంది, యూనివర్సల్ సీరియల్ బస్ అని, అదొక పోర్ట్ నుంచి వస్తుంది. హెచ్డిఎంఐ అనేది ఒక పోర్టు. ఇవన్నీ ఒక్కొక్క సర్వీస్ ఇస్తాయి. మనకు ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 10 సర్వీసులు బాగా వాడుతున్నాం మనం. 10 నుంచి 15 వాడతాం. కోడర్స్ వాళ్ళు వీళ్ళు అయితే 20 దాకా వాడతారు. కానీ కంప్యూటర్ లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయో తెలుసా? గెస్ చేయగలరు ఎవరైనా? ఏ కంప్యూటర్ అయినా, మనకేం పెద్ద సర్వర్లు అవసరం లేదు. మామూలు మన ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లు ఎన్ని ఉంటాయో తెలుసా పోర్ట్స్? 1000 ఉంటాయా సార్? 1000. ఇంకెవరైనా చెప్పగలరా? గెస్ చేయగలరా? సార్ అది హెచ్డిఎం 1 కాదేం సార్, హెచ్డిఎంఐఎం సార్. ఓకేనా? ఎవరైనా చెప్పగలరా? 5,000 65,000. 1 lakh ఉంటాయి సార్, 1 lakh. 65,000 పోర్ట్స్ ఉంటాయి. అంటే ఎన్ని పనులు చేస్తాయి మీ కంప్యూటర్? అర్థమైందా మీకు? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. మన బ్రెయిన్ ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక కంప్యూటరు ఇంత బుజ్జిది. ఓకే, మన కంప్యూటర్ లో ఉండే వాటిని మైక్రో ప్రొసెసర్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? మైక్రో. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్స్ ఏమంటారంటే మైక్రో కంప్యూటర్స్ అంటారు. మైక్రో కంప్యూటర్స్ అంటే బుజ్జి కంప్యూటర్లు అని అంటారు అన్నమాట వీటిని. ఎందుకు బుజ్జి కంప్యూటర్లు ఇవి మైక్రో కంప్యూటర్స్ అంటే ఇవి మైక్రో ప్రొసెసర్స్ ను వాడతాయి. ఇంతకంటే పెద్ద వాటిని మినీ కంప్యూటర్స్ అంటారు. అంతకంటే పెద్ద వాటిని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటారు. అంతకంటే పెద్ద వాటిని సూపర్ కంప్యూటర్స్ అంటారు. సూపర్ కంప్యూటర్స్ ఏమో గవర్నమెంట్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు. తర్వాత మెయిన్ ఫ్రేమ్ ఏమో బిజినెస్ వాళ్ళు వాడుతూ ఉంటారు. మినీ కంప్యూటర్స్ కూడా బిజినెస్ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్లు, బుజ్జి కంప్యూటర్లు. బుజ్జి కంప్యూటర్లే ఇన్ని పనులు చేస్తే మనం ఇంకా
మనము జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన కంప్యూటర్ మన ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ల కంటే కూడా పెద్దది. కంప్యూటర్ ని తయారు చేసిన కంప్యూటర్. కరెక్ట్. సో అదేదైతే ఉన్నదో అది ఏదైతే ఉందో మృతమైనటువంటి అండం నుంచి పుట్టినటువంటిది. అంటే ఏమి పనికిరానటువంటి మార్తాండ. ఇప్పుడు సూర్యుడు ఎలా అయితే పాడైపోయినటువంటి గుడ్డు నుంచి పుట్టినాడో, అంటే పాడైపోయిన గుడ్డు నుంచి సూర్యుడు పుట్టడం ఏమిటండి అంటే కాదు, శూన్యంలోంచి ప్రపంచమంతా వచ్చిందా లేదా భగవంతుడి సంకల్పము ముందు లేనప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం పురుష సూక్తం లోపల, శూన్యంలోంచి మళ్ళీ మొత్తం ఆయన తన సంకల్పం ద్వారా తనలో పావువంతు భాగంలో ఈ ప్రపంచం అంతా పుట్టించాడు అని చెప్పి తెలుసుకున్నాం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అర్థం కాని వాళ్ళు అడగండి. అంటే శూన్యంలోంచి ఏమీ లేని దాంట్లోంచి పుట్టించాడు. పుట్టించిన వాటన్నింటినీ మళ్ళీ తన లోపల కలిపేసుకుంటాడు. అంటే అన్ని చచ్చిపోయాయి. చచ్చిపోయిన దాంట్లోంచి మళ్ళీ పుట్టాయా లేదా? సృష్టి అంతా మళ్ళీ పుట్టిందా లేదా? ఎస్ ఆర్ నో? మార్తాండ అంటే ఏంటంటే మృతమైనటువంటి అండము. చెప్పండి ఎవరైనా నాతో పాటు రిపీట్ చేయండి. మృతమైనటువంటి అండము. ఈ శ్లోకాన్ని అందరూ బట్టి కొడతారా? అందరూ తప్పకుండా బట్టి కొట్టండి, సరేనా? మృతమైనటువంటి అండము నుంచి ఉద్భవించేవాడు అని చెప్పి ఎంత గొప్ప చూసుకోండి. అదే విధంగా ఏదైతే కంప్యూటర్ ఉందో ఏమీ జీవం లేనటువంటి కంప్యూటర్, ఆ జీవం లేనటువంటి కంప్యూటర్ లోంచి జీవాన్ని సృష్టించారు. కంప్యూటర్ ఎలా తయారైంది? ఒక మనిషిని చూసి తయారైంది. మన బ్రెయిన్ లోపల 2 ఫంక్షన్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఫంక్షన్స్ అని, లాజికల్ ఫంక్షన్స్ అని. తర్వాత ఒక మెమొరీ ఉంటుంది. దీన్నే మనం ఏం చేసాము, మెమొరీ కార్డులో మన కంప్యూటర్ లోపల అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమొరీ ర్యామ్, ఈ ర్యామ్ కి శక్తిని అందించడానికి క్యాష్ మెమొరీ అని ఉంటుంది, CACHE. దాన్ని అందరూ క్యాచ్ అంటారు. క్యాచ్ కాదు, అది క్యాష్ అంటే డబ్బు ఉంది కదా, అది క్యాష్ ర్యామ్ అంటే స్పీడ్, మెమొరీ అంటే మెమొరీ. మీ మెమొరీ పెద్దది సార్ అన్నేమో కానీ. అయితే వినండి, ఆ క్యాష్ మెమొరీ అయిపోయిన తర్వాత మళ్ళీ హార్డ్ డిస్క్ ఒకటి ఉంటుంది ప్రతి కంప్యూటర్ కి. ఆ హార్డ్ డిస్క్ అనేది ఏంటి? నీ చిత్తంని హార్డ్ డిస్క్ అంటారు. సో ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే కంప్యూటర్ కి మొత్తం మూలం మనమే. మన హార్ట్ ఉంది, అన్ని చోట్లకు రక్తాన్ని పంపు చేస్తుంది. అలాగే మనకు కంప్యూటర్ లో పవర్ ఉంటుంది. ఆ పవర్ పెట్టగానే అన్ని చోట్లకి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. చిన్న చిన్న సర్క్యూట్లుగా ఇలా తెలుస్తూ ఉంటుంది. కంప్యూటర్ తయారైంది మనిషి నుంచే. సో కాబట్టి మనం ఎంతో శక్తిగాలము, మనము మార్తాండము, మనందరము కూడా మార్తాండులమే. సూర్యుడు ఏ విధంగానైతే ఈ ప్రపంచమంతా తనలో కలుపుకుని మళ్ళీ సృష్టినంతా పుట్టించాడో, మనము కూడా అలాగే కంప్యూటర్ లోంచి మళ్ళీ జీవాన్ని పుట్టించాము. కాబట్టి దానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మనకు మార్తాండు ఇచ్చినటువంటి శక్తి. ఆ శక్తి ఇక్కడ మనకు వెలుతురులాగా ఉంది. ఎవరైతే బ్రెయిన్ ని వాడుకుంటారో వారు ఇవన్నీ చేయగలరు. కాబట్టి మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంశుమాన్ అంటే నిరంతరము కూడా కాంతులను వెదజల్లేటటువంటి వాడు. నిరంతరము కాంతులను వెదజల్లేటటువంటి ఆ భగవానుడైనటువంటి అంశుమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అది పంపిస్తూ ఉండడం వల్ల మనకు ఈ మృతమైనటువంటి అండము లాంటి ప్రపంచం కూడా మళ్ళీ పుట్టగలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం మొత్తము కూడా ప్రకృతి లోపల వెలుతురును నింపడము. అంటే హరిదశ్వహ అంటే చైతన్యం స్తబ్దంగా ఉండదయ్యా, చైతన్యం అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. మన అనుభవాల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అలా కాకుండా ఏంటి సహస్రార్చి అంటే ఒక్క కిరణం కాదు, వేలాది కిరణాలు, అనేక ప్రకాశ కిరణాలు, అనేక రకాల అనుభవాలు, అనేక రకాల ఆలోచనల ద్వారా మనం ఎదుగుతాము అనేది సహస్రార్చి. సప్తసప్తి 7 స్థాయిలు. ఈ ప్రపంచమంతా కూడా 7 స్థాయిలలో తయారైంది. ఓం భూహ్, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. మన శరీరంలో కూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటటువంటి చక్రాలలో స్థాయిల రూపంలో ఈ మనలో ఉన్న చైతన్యము అంటే భగవంతుడి నుంచి తీసుకున్న వెలుతురుని మన చైతన్యము ఉద్భవం చెందడం కోసం అని ఉపయోగించుకుంటాము. జ్ఞానం అనేటటువంటిది మూలాధారం నుంచి సహస్రారం వరకు, మూలాధారము ఇక్కడి నుంచి సహస్రారం వరకు అది ఎదిగేలాగా మనము చేస్తాము.
అని చెప్పడము సప్తసప్తి. సప్తసప్తి తర్వాత మరీచిమాన్, సూక్ష్మమైనటువంటి కిరణాలు, చిన్న చిన్న అవగాహనలు. ఒక విషయం చూస్తాము, అందులోంచి అవగాహన వస్తుంది. ఒక చిన్న షార్ప్నెస్. మరీచిమాన్ అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే షార్ప్ గా మనము ప్రతి విషయం లోపల కూడా ఏదో ఒక కొత్తదనాన్ని కనుగొనాలి. ప్రతి విషయం నుంచి కూడా నేర్చుకోగలిగే దాన్ని చూడాలి. నేను 10 మాటలు మాట్లాడతాను, 9 మాటలు మీకు అర్థమయ్యాయి, 10వ మాట అర్థం కాలేదు. ఆ 10వ మాటని క్యాచ్ చేయాలి. అప్పుడు చేసుకుంటే తిమిరోన్మథన, తిమిరము ఉన్మథనము. తిమిరము అంటే అంధకారము, ఉన్మథనం అంటే నాశనం చేయడము, ధ్వంసము చేయడము. జ్ఞానము చీకటిని సమూలంగా నాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుంది? అదేమైనా యుద్ధం చేస్తుందా, ఫైటింగ్ చేస్తుందా? వెలుతురు రాగానే చీకటి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. చీకటిని చీల్చేవాడు ఆ భగవంతుడు. అంటే నీ లోపల ఉన్నటువంటి తిమిరాన్ని పోగొట్టి శాంతిని ప్రదర్శించే శంభువు. ఆ చీకటి వెళ్ళిపోగానే శాంతి. నిజమైనటువంటి జ్ఞానం గనక లభిస్తే మనకు ఆ శాంతి కూడా లభించడం తప్పనిసరి. ఇదేదో బలవంతపు బ్రహ్మార్థంగా నోరు మూసుకొని మౌనంగా ఉండడం కాదు. అద్వితీయమైనటువంటి అవగాహన ద్వారా మనం ప్రశాంతంగా ఉండగలగడము. త్వష్ట అంటే ప్రజాపతి, శిల్పి అన్నం. మన అంతర్గతంగా మనని మనము డెవలప్ చేసుకోవడం. బయట ఉన్నవన్నీ సూర్యుడివి చెప్పుకున్నాము. అంతర్గతంగా కూడా మన లోపల పరిణతి తెచ్చుకోవడము. పరిణతి తెచ్చుకుని లోపల మనము సంపూర్ణ వ్యక్తులుగా మారడమే త్వష్ట. మన అంతర్గత నిర్మాణ కర్త ఎవరయ్యా? భగవంతుడు. జ్ఞానం అనేటటువంటిది మనిషిని చక్కటి మార్గంలో చక్కటి పరిణతి కలిగినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసి నిలబడుతుంది. మనం నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు మళ్ళీ మన డిప్రెషన్ లోంచి మనకు ఒక సొల్యూషన్ ఇచ్చి మనను బయటపడేసేటటువంటి మార్తాండము. ఆ వెలుతురు ఏదైతే ఉందో ఆ వెలుతురు మనకు చెప్తుంది సమస్య వచ్చినప్పుడు. రాముడికి ఏ విధంగానైతే బాబు నీకు చింత వచ్చింది, దానికి సొల్యూషను సూర్యుడు అని చెప్పినట్టుగా మనలో ఉన్నటువంటి ప్రకాశము మనకు జీవితంలో అయోమయమైనటువంటి పరిస్థితులు, నిరాశలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ జ్ఞానం వచ్చి మనకు జీవాన్ని నింపుతుంది. ఎక్కడైతే చైతన్యం ఉంటుందో, కిరణ స్వరూపుడైనటువంటి చైతన్యం అంశుమాన్ రూపంలో భగవంతుడు ఉంటాడో ఆయన మన ప్రతి అనుభవాన్ని కూడా ఆయన తగిలి ఆ అనుభవాన్ని మనకు ఒక జ్ఞానంగా మారుస్తాడు. ఉదాహరణకి బయట ఎక్కడో నేర్చుకున్నాను, అది నాకు ఆ అనుభవము నాకు ఒక జ్ఞానంగా మిగిలింది. ఎందుకంటే భగవంతుడి అంశుమాన్ కిరణాలు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి కాబట్టి ప్రతి అనుభవంలోంచి నేను నేర్చుకున్నది అది జ్ఞానంగా మారిపోతుంది. ఈ విధంగా భగవంతుడి వెలుతురు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రకృతి శక్తులు అన్నిటిపైన మనము ఆధిపత్యం తెచ్చుకోవడమే కాకుండా అంతర్గతంగా కూడా మనము ఎదుగుతాము అని చెప్పడమే ఈ 11వ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పటి వరకు కూడా మనం గత వారాలలో చెప్పుకున్నటువంటి 11 శ్లోకాల యొక్క దాదాపు వివరణ 90% చెప్పుకున్నాము. వచ్చే వారము మళ్ళీ 12వ శ్లోకం నుంచి మొదలెట్టుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సార్ ఇది లింక్ సార్ ఉద్ధరేదాత్మనాత్మానంది గ్రూప్ లో పెట్టే కదా, గ్రూప్ లో పెట్టే కదా, లేదు గ్రూప్ లో సార్, పెట్టే కదా మీకు. లేదు. ఇప్పుడు ఆ గ్రూప్ లోనే ఉంది చూడండి. ఇప్పుడు అందులోనే ఉన్నాం మనం. ఇప్పుడు మీరు అదే గ్రూప్ లో ఉన్నారు. మీరు అందులోనే లింక్ ఒక్కసారి పైకి వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. మీకు ప్రత్యేకంగా కూడా పెట్టాను కానీ అదే అదే కొత్త వాళ్ళు జాయిన్ కావాలంటే అదే ఎవరు జాయిన్ అవ్వాలన్నా అదే లింక్. కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా పాత వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా అదే లింక్. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ తిమిరోన్మథన ఒకసారి చెప్పండి సార్. తిమిరము అంటే అందరము. తిమిరం అంటే ఏంటి? తమస్సు, అంధకారము, చీకటి. ఉన్మథనం అంటే నాశనం చేయడం, ధ్వంసం చేయడం, పాడు చేయడం. అంటే లోపల ఉన్నటువంటి చీకటిని మనము నాశనం చేసుకోవాలి. ఎలా నాశనం చేస్తాము? పోరాడాల్సిన అవసరం లేదు. జ్ఞానం అనేటటువంటిది కనుక మన శరీరంలో ప్రవేశిస్తే అదే అంధకారం తొలగిస్తుంది. వెలుతురు వచ్చిందంటే చీకటి దానంతదే పారిపోతుంది. వెలుతురు చీకటి ఒక ఇంట్లో ఉండగలవా? లేదు. వెలుతురు వస్తే చీకటి పోవాలి. సో జ్ఞానం ద్వారా వాటిని
అంధకారాన్ని పోగొట్టేవాడు కొన్ని జన్మలుగా ఉన్న అజ్ఞానము సాధన చేద్దామని అనుకోకపోవటం కూడా తిమిరం. అంధకారం అలసత్వం కూడా తిమిరం. మనలోని బద్ధకమును కూడా తిమిరం అంటారు. తిమిరం పోవాలంటే మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి. నాలోని తిమిరం పోగొట్టు భగవంతుడు అని సూర్య భగవాను దండం పెట్టుకోవాలి. లాస్ట్ టైం రాస్తున్నాను. ఇది కూడా మంత్రము రోజు అది ఇస్తున్నాను సార్. మీరు ఆ రోజు చెప్పారు. తప్పక చదవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి. ఆదిత్య హృదయము నేను ఎప్పుడో చెప్పినట్టుగా ఇది కూడా మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మబుద్ధ, తర్వాత మనం నేర్చుకున్న నిర్వాణ దశకము అటువంటిదే ఇది కూడా జ్ఞానకాండలోకే వస్తుంది. రాముడికి డైరెక్ట్ గా ఆయన బ్రహ్మాస్త్రం వేసేసేయని చెప్తే అయిపోయేది. అల్టిమేట్లీ రాముడు చేసింది అదే, బ్రహ్మాస్త్రం వేసేసాడు. కానీ ఆయన బ్రహ్మాస్త్రం మరి ఇచ్చింది ఎవరు? బ్రహ్మాస్త్రం ఎవరిచ్చారు ఆయనకి? రకరకాల అస్త్రాలు ఎవరిచ్చారు? రాముడికి అగస్త్యుడు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన డైరెక్ట్ గా నువ్వు బ్రహ్మాస్త్రం వేయి అని చెప్పకుండా అంధకారాన్ని ముందు తొలగించుకో, అజ్ఞానాన్ని తొలగించుకో, శోకాన్ని తొలగించుకో, అంతర్గత శత్రువు అని చెప్పడంలో అర్థం ఏంటంటే మన జీవితంలో ముందు వాటిని మనము పాటించగలగాలి అని చెప్పడం అన్నమాట. మన గ్రంథాలు, హిందూ గ్రంథాలన్నీ కూడా కథల రూపంలో మనకు జ్ఞానాన్ని అందిస్తూ మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలని పోకి ఉపయోగపడతాయి. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, ఏ రోజు ప్రవచనం ఆ రోజు అసలుకి దేనికదే సార్. ఎంత స్పెషల్, ప్రతిరోజు ఆ ప్రవచనం బాగుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన జీవితం, మన లైఫ్ లోపల రకరకాల రిసెప్టర్స్ ఉంటాయి, స్వీకరించేవి, గ్రహణాలు. కానీ మనం గ్రహించేది కేవలము కళ్ళతోటి, ముక్కుతోటి, నోరుతోటి, చెవులతోటి, స్పర్శతో మాత్రమే గ్రహిస్తాం. ఈ 5 కాకుండా మరొక గ్రహణ శక్తి ఉంటుంది. ఆ గ్రహణ శక్తి ఏదైతే ఉంటుందో అది దొరికినప్పుడు మన లోపల ఒక అలౌకికమైనటువంటి భావన ఉంటుంది. సో గ్రహణం కోసం ఏవైతే జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయో వాటన్నిటితో పాటు తెలియనటువంటి ఇంద్రియాలు మన శరీరంలో కొన్ని వేలు లక్షల పోర్ట్స్ ఉన్నాయి. ఒక కంప్యూటర్ లో 65,000 పోర్ట్స్ ఉన్నట్టే మన శరీరంలో కొన్ని వేలాది పోర్ట్స్ ఉన్నాయి. ఆ పోర్ట్స్ అన్ని ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ఇటువంటి విషయాలను స్వీకరించాలి. స్వీకరించినప్పుడు అవి కొత్త చేయగలిగే శక్తి వస్తుంది వాటికి. అందుకే మనకేమనిపిస్తుంది, ఒక్కొక్కసారి విన్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, గుడ్డంతా ఆనందంతో నిండిపోతుంది. ఈ రోజు నుంచి తప్పులు చేయకూడదు అన్ని మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ మొదలే. సో దీంతో ఏమైపోతుందంటే ఎంత వీలైతే అంత ఫోన్లు లేకుండా జనాలతో, ఆత్మీయులు సరే వదిలేసేయండి, ఆత్మీయులంటే కూడా డెఫినేషన్ చెప్పారు. సో అలాంటి వాళ్ళతో మీరు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎదగడం కష్టం. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ వెళ్తాము, రాజీవ్ గారు మీట్లో పెట్టుకోండి, ఇలా వెళ్తున్నాము, ఇక్కడికి అందుకోలేకపోతాం. ఎంతకీ ఇక్కడ కొనాకొచ్చి అందుకోలేకపోతాం. దానికి కారణం ఏంటంటే ఇంకా కొద్ది ప్రయత్నంతో మనం ముందుకెళ్ళగలుగుతాం, కానీ ఆ కొద్ది ప్రయత్నము మనం చేయడం లేదు. అందువల్ల ఏమైపోతుంది, అక్కడ దాకా వచ్చి అయిపోతుంది. మా నాన్నగారు స్కూటర్ నేర్చుకునేవారు. ఆయనకి ఏమయ్యేది, ఎంత నేర్చుకున్నా ఒక డౌట్ మిగిలిపోయేది ఆయనకి. ఏంటంటే సడన్ గా ఆపాలంటే ఎట్లాగా. ఆయనకు ఆ స్కూటర్ లో గేర్లు, క్లచ్ ఆయనకు అర్థమయ్యేవి కాదు. ఎంత చెప్పినా అర్థమయ్యేవి కాదు. వేసేవారు అతి కష్టం మీద. ఆయన వెనకాల నేను కూడా పరిగెత్తేవాడిని, మా నాన్నకు స్కూటర్ నేర్పిద్దామని. మేమేమో అరగంటలో నేర్చేసుకున్నాం. మా నాన్నకు ఎన్ని గంటలు నేర్పించినా ఆయనకు బ్యాలెన్స్ వస్తుంది, బండి నాపగలుగుతున్నారు. బట్ ఏదో కన్ఫ్యూజన్ ఆయనకి. ఈ బ్రేక్ బాగానే ఉంది, కానీ యాక్సిలరేటర్ బాగానే ఉంది, కానీ ఈ గేర్లు, క్లచ్లు ఎందుకున్నాయి అనే కాన్సెప్ట్ ఆయనకు అర్థం చేయించలేకపోయాం. చివరికి ఆయన ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, మేము లేనప్పుడు మా అమ్మని, మా వదినల్ని, వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకెళ్తూ ఉండేవారు బండి మీద. కానీ కొద్ది దూరం వెళ్ళాక ఆగిపోతే ఆయనకు మళ్ళీ ఏం చేయాలో తెలిసేది కాదు. స్టార్ట్ చేయాలంటే మళ్ళీ దాన్ని న్యూట్రల్ లో ఎందుకు పెట్టాలి స్కూటర్ ని ఆయనకు అర్థమయ్యేది కాదు. సో దాంతో ఆయన నడిపించలేకపోయారు. అది ఆ కొద్ది పాయింట్ ఆయనకు స్కూటర్ ని ఆపేసింది. చివరికి ఆయనకు నేనేం చేశానంటే, ఆ రోజుల్లో అప్పట్లో సన్నీ అని ఒక బజాజ్ సన్నీ వచ్చింది అన్నమాట, చిన్న బండి వస్తే ఆ సన్నీని నాన్నగారికి కొనిచ్చాను. కొనిస్తే ఇక ఆయన అసలు అది ఎలా అంటే, ఇక ఆయన వెళ్ళిపోయే వరకు కూడా ఆ బండిని అలా నడిపిస్తూ ఉండేవారు, అమ్మని ఎక్కించుకుని.
ఈవెన్ మా అమ్మ నాన్న అమెరికాకు వచ్చినా కూడా మళ్ళీ జ్ఞాపకం వాళ్ళిద్దరికి ఆ స్కూటీ మీద ఆ సన్నీ మీద ప్రయాణం జ్ఞాపకం వచ్చేది. ఒరే ఇక వెళ్తాను రా, నేను నాన్న సన్నీ మీద అలా తిరగాలిరా అని చెప్పేసి మా అమ్మ గోల చేస్తూ ఉండేదన్నమాట. ఇండియాకి వెళ్ళిపోతూ ఉండే వాళ్ళ అమ్మ నాన్న. సో అంటే చెప్పేది ఏంటంటే ఆ కొద్ది బ్లాక్ ఏదైతే ఉంటుందో అది మనని ఎప్పుడూ ఆపేస్తూ ఉంటుంది. ఒకసారి ఆ బ్లాక్ దాటారంటే అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ లో కూడా వన్ డే మ్యాచ్ లోపల 200 రన్స్ ఒక వ్యక్తి చేయలేరు అనేటటువంటి కాన్సెప్ట్ కి వచ్చేసారు అందరూ. ఎవ్వరూ చేయలేకపోయారు. చివరికి ఒక రోజు సచిన్ చేశాడు, అయిపోయింది. టక 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 మిగతా వాళ్ళందరూ చేసేసారు. సో ఏమవుతుందంటే ఆ ఫస్ట్ ఆ బ్లాక్ దాటడమే కష్టం. అదే విధంగా ఒక స్పీడ్ దాటితే చెవులు బద్దలైపోతాయి, రైళ్లలో గాని బస్సుల్లో గాని అట్లా ఇట్లా అన్నారు. చివరికి అది ఎవరో ఒకరు మొదలెట్టారు, ఇంతకంటే స్పీడ్ వెళ్ళొచ్చు మనము అని. ఆ తర్వాత చూస్తే ప్రపంచాన్ని జయించేంత స్పీడ్లలో వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఆ బ్లాక్ మనలోంచి ముందు తొలగించుకోవాలి. మనకి ఏదైతే అడ్డంకిగా ఉందో అది తొలగించుకున్న మరుక్షణము మన ముందున్నటువంటిది విజయమే విజయము. అదే మనం ఆదిత్య హృదయంలో నేర్చుకుంటాం. ఆదిత్య హృదయము పరిశోధన ముఖ్యం, పరిశోధన ఉండాలి. సో అది ఆదిత్య హృదయం పుణ్యం. సో అది ఎట్లా అయినా గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే ఇది మాటలది కాదు, మన అందరము కూడా మహాబాహులమే. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. మహాబాహులం, మనం అందరం కూడా శక్తివంతులం. భగవంతుడి చైతన్యం మనలో ఉంది, అది గుర్తించాలి. అందరం కూడా గుర్తించి ముందు దారిలో వెళ్ళాలి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే రేవేంటండి మన ప్రవచనం? ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే కాకరకాయ శ్రాద్ధం నాడు భోజనంలో పెడితే అవి ఎన్నో కూరలతో సమానం అండి. కొన్ని రకాల కూరలు ఎక్కువ కూరలతో సమానం అండి. అందుకే 100 కూరలతో పెట్టమంటే భోజనం, అందులో 2-3 రకాలు పెడితే 100 అయిపోతాయి. అది అందుకని పెడతారు. ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అంతే. ఒక్కొక్క వైపు ఒక్కోటి ఇంపార్టెంట్. ఒకళ్ళు నువ్వులు చెప్తారు, ఒకళ్ళు తోటకూర చెప్తారు, ఒకళ్ళు వంకాయ చెప్తారు. నాకు పెద్ద తేడా లేదు, ఎందుకంటే అన్నింటినీ నేను సమానంగా ఆశ్రయించుకుంటాను. కాకరకాయ అసహ్యమే నాకు, తోటకూర అసహ్యమే నాకు, తర్వాత బెండకాయ అసహ్యమే, బీరకాయ అసహ్యమే, సొరకాయ అసహ్యమే. నువ్వు పప్పు చేస్తారా సార్? మరి మీరు నువ్వు పప్పుకి ఏమేసి చేస్తారు సార్? ముద్దపప్పు చారు సరిపోతుంది. ముద్దపప్పు చారు, ఒక పౌడర్ కూడా ఇస్తారు కదా, నువ్వుల పౌడర్ ఏదో ఇస్తారు. గారెలు ఉంటాయి. గారెల తర్వాత ఒక తీయటి అప్పం ఒకటి ఇస్తారు, అవునా? సో ఇవన్నీ కూడా తినచ్చు కాబట్టి సరిపోతుంది నాకు. పప్పే 2 సార్లు ఏం చేసుకుంటా, సరిపోయింది. చేస్తారండి, ఇంట్లో చేస్తారా? ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనూ చేస్తాము, బయట కూడా చేస్తాము, సమయాన్ని బట్టి. వంట ఇంట్లోనే చేసుకుంటారండి, బయట నుంచి తీసుకోరు. అది ఆవిడ అడుగుతాం. చేసుకోవచ్చు, బయట కూడా చేసుకోవచ్చు. బయట కూడా మనకు సెపరేట్ గా ఈ సేవా సమితులు ఉంటాయి, బ్రాహ్మణ సేవా సమితులు ఉంటాయి, అందులో చేస్తారు. ఇంట్లో చేసుకోలేని వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఎక్కడైనా మన ఓపిక, మన టైంని బట్టి, మన టైము, మన ఓపిక, మన దీన్ని బట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు. పెడతారా? లేదు, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. మనం అక్కడికి వెళ్ళే మన బ్రాహ్మణులు మనకేమవుతుందంటే వేరే ఉంటుందండి, వైశాస్కి వేరే ఉంటుంది. క్యాటరింగ్ తెచ్చుకోవచ్చా, ఇంట్లోనే వంట చేసుకోవచ్చు అన్న ఉద్దేశం. భోజనాలు కూడా వాళ్ళే ఇంట్లోనే వంట చేసుకుంటారు. జనరల్లీ వంట ఆవిడని పిలిపించి ఇంట్లోనే వంట చేసుకుంటాము. పొద్దున్న ఆవిడ 6 వచ్చేస్తుంది, 7 నుంచి ప్రారంభము. మళ్ళీ వీళ్ళు మధ్యలో వంట అయిందా అని అడుగుతారు, ఎందుకంటే నీళ్ళన్నీ చల్లాలి కదా. అవన్నీ చల్లిన తర్వాత ఎనీవే, సో అది మొత్తం మీద ఆ విధంగా ఏంటంటే, సో ఐటమ్స్ గురించి పెద్దగా నాకు పట్టింపు లేదు. సో ఏ ఐటమ్ ఉన్నా అల్టిమేట్ గా నాకు ఏది తిన్నా ఓకే, ఏది తినకపోయినా ఓకే. మా పప్పు 2 సార్లు దొరికిందంటే చాలు, అదే తింటాను. ఇంకా ఎవరేమనుకున్నా సరే అనుకుంటాను, అయిపోయింది, కథం. అయినా వన్స్ డేటు తిథి ఒకటే వస్తుంది కదా సార్, అదొక సర్కిల్ సార్. 19 years తర్వాత అదే డేటు
ఓ తిథి రెండు ఒక్కటే వస్తాయి సార్, బర్త్డేస్ కానీ ఇది ఏదైనా డేట్ కానీ. వచ్చింది, ఇది రాలేదండి. బర్త్డే ఇది కూడా అలాగే ఒకసారి వస్తుందండి. బర్త్డే కూడా ఒక్కొక్కసారి వస్తుంది. వండర్ఫుల్. ఇంకంతేనా? ఇంకేమి ప్రశ్నలు లేవా ఇవాళ? వండర్ఫుల్. చాలా శ్రద్ధగా విన్నారని అనుకుంటున్నాను. ప్రసంగం అంతా మీ నాన్నగారికి రండి. ఒక విషయం సార్ చెప్పండి సార్. ఇరాన్ ఈరోజు ఏమవుతుందో సార్, వాడు 12 గంటలు చెప్పిన టైం ట్రంప్, వాడికి పోయే కాలం వచ్చింది. అసలు అక్కడ వాళ్ళ విద్యార్థులు అంతా వాళ్ళు మొత్తం ఆడ వాళ్ళ ఇన్కమ్ వచ్చే కాడ మొత్తం వాళ్ళు గుమ్మిగా ఉన్నారంట. అంత వాళ్ళు ఉన్న జనాలలో బయటకు వచ్చేసినారు. సార్ అసలు ట్రంప్ చూస్తుంటే కన్నా కోమాలో నీళ్ళు వస్తుంది. ఉన్నాడు కదా సార్, ట్రంప్ కోమాలో ఉన్నాడు అని వేస్తున్నారు కదా సార్. ట్రంప్ కోమాలు ఎందుకుంటే వాడికే కర్మ, వాడు కొంపల ముంచి వాడుకు ఇంకొద్దు అవన్నీ వద్దు కానీ సరే, మనం జై శ్రీకృష్ణ. ఓకే, అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు పురుష సూక్తం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీ శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.